మేలుకొలుపు ఆల్రెడీ 12వ చాప్టర్ గురించి మేలుకొలుపు అది మేలుకొలుపు సార్. అన్ని వచ్చాయి సార్ అందులో 12, 15 గణపతిది మొత్తం అన్ని కంప్లీట్ బాగా చేశారు. నచ్చింది. మేము ఇన్ని రోజులు క్లాస్ అంతా ఒక్క రోజులే అయిపోయింది మొత్తం. అంటే వీక్ అయిపోయింది, కానీ వాళ్ళకు మొదలు కదా కన్ఫ్యూజ్ అయిపోయారు కొద్దిగా. సో అవుతారు, తప్పదు. ఇంకా ఉపోద్ఘాతం ఇచ్చేసి ఎంత ఎంత తీసుకోగలిగితే అంత వీడియో పంపించాలండి. వాళ్ళ దీనికి ఎంతమంది చూస్తారో తెలియదు, కానీ ఇదే కదా ప్రాబ్లం. ఏంటంటే ఎవరికి కూడా ఆ 20 నిమిషాలు టైం కూడా లేకపోవడమే దురదృష్టం. ఇది ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. కలశ అధ్యాయాలలో మొదటి అధ్యాయమైనటువంటి 16వ అధ్యాయంలో దైవి సంపద, ఆసురి సంపద, వాటి యొక్క గొప్పతనం ఏంటి, వాటి యొక్క ఆవశ్యకత ఏమిటి, అవి మన లోపల ఉన్నాయా లేవా, ఏవి వదులుచుకోవాలి, ఏవి తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా మనం యాక్చువల్ గా 9వ చాప్టర్ లోనే కొంతగా ప్రారంభించుకున్నాం. 9వ చాప్టర్ లోపల మనము మోఘ కర్ములు, మోఘాశ, మోఘ కర్మానో, మోఘ జ్ఞాన విచేతన ఏదో ఉంది కదా శ్లోకం, ఎవరికైనా నోటికొచ్చాది. మోఘాశ మోఘ కర్మనో అని వస్తుంది చూడండి. మోఘాశ మోఘ జ్ఞాన మోఘ కర్మ విచక్షణ. మోఘాశ మోఘ కర్మాణ మోఘ జ్ఞాన విచేతస రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రియా ప్రకృతిం మోహినీ శ్రితాం. అంటే మనకు ఈ 16వ చాప్టర్ లో చెప్పేది ఏదైతే ఉందో, యాక్చువల్ గా 16వ చాప్టర్ అని కాదు, 16, 17, 18 3 చాప్టర్లలో కూడా ఇంతకు ముందు చెప్పిన వాటి యొక్క వివరణ ఉంటుంది అని మనం చాలాసార్లు తెలుసుకున్నాం. కలశ అధ్యాయాలలో ఇంతకు ముందు తెలుసుకున్న వాటినే బాగా వివరించి ఇస్తారు. ఇవన్నీ మనకు తెలియక కాదు, మనకు 15 అధ్యాయాల లోపల మొత్తం జ్ఞానం చెప్పేశారు ఆయన, ఇంకా మిగిల్చుకోలే ఏది. కానీ మనకి ఎప్పుడైతే 16, 17, 18 చాప్టర్లోకి వచ్చామో అప్పుడు తెలిసిన వాటిని మరింత వివరంగా, అంటే ఎక్స్ట్రా ఉదాహరణలు, ఎక్స్ట్రా ఎగ్జాంపుల్స్ అవన్నీ ఇచ్చి చెప్తారు అనమాట. అంటే ఏమైంది, రాక్షసులేమో క్రూరులు, ఆసురి అన్నటువంటి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భోగాలు బాగా ఇష్టం ఉంటాయి. దేవతలు అనే వారు ఎవరైతే ఉంటారో వారు సాత్విక బుద్ధితోటి ఉంటారు, దైవీ చింతన ఎక్కువ ఉంటుంది. ఆసురి అనేసరికి ఏమవుతుందంటే వీళ్ళకి ఎంతసేపు కూడా భోగభాగ్యాలు కావాలి. ఇప్పుడు మన జనాలలో మనం చూస్తూ ఉంటాం కదా, వీళ్ళు ఎక్కువ మంది ఆసురి ప్రవృత్తి అంటారు అన్నమాట. ఇక రాక్షస ప్రవృత్తి అంటేనేమో క్రూరత్వం. సో రాక్షసానికి, ఆసురికి కూడా సుర, అసుర, రాక్షస అని మనం ఈ సింపుల్ గా 3 కేటగిరీస్ తీసుకుందాం. సుర అంటేనేమో దైవ లక్షణాలు, ఓకే. అసుర అంటేనేమో కొద్దిగా రాక్షస లక్షణాలే, గాని ఎంతసేపు కూడా ఏంటంటే వీళ్ళకి భోగభాగ్యాలు ఎక్కువ కావాలి, ఎంజాయ్మెంట్ ఎక్కువ చేయాలి అనుకునే వాళ్ళు. 3వ కేటగిరీ రాక్షసం అనేసరికి ఏమవుతుందంటే క్రూరులు. మన సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఒకళ్ళు సాత్వికులు, ఒకళ్ళు రాజసం, ఒకళ్ళు తామసం అని చెప్పచ్చు. దేవతలు సాత్వికం అనొచ్చు, ఈ ఆసురి లక్షణాలు ఉన్న వాళ్ళు రాజసం అనొచ్చు, రాక్షసం అనే వాళ్ళు తామసం అని కూడా చెప్పచ్చు. ఊరికే జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. మళ్ళీ దీన్ని మీరు మొదట్లో చెప్పిన దాంతో కన్ఫ్యూజ్ అవ్వకండి. దేవతలను సాత్విక లక్షణాలతోని, రాక్షసులను రాజస లక్షణాలతోని, తమస్సుతోని, పశువులను చేశారు, అదే గుర్తుంచుకోండి. ఇప్పుడు ఊరికే మీకు ఇక్కడ అర్థం కావాలని, దేవతలు అంటే ఏంటి, సాత్వికంగా ఉంటారు, ప్రశాంత చిత్తులై నిర్మలంగా ఉంటారు. అసురులు అంటే ఎవరు, భోగభాగ్యాల పైన ఎంతసేపు వాళ్ళ ఆలోచన భోగభాగ్యాలు. అంటే ఇప్పుడు మన అందరం కూడా ఆసురి ప్రవర్తన ఉన్న వాళ్ళమే అవుతాం. మనం అటు దేవతలం కాదు, రాక్షసులం కాదు, మనుషులమైతే గ్యారంటీగా కాదు. సో మనం ఉన్నది ఏంటంటే ఆసురి లక్షణాలు, మనందరిలో ఉన్నది ఆసురి లక్షణాలు. ఈ ఆసురి లక్షణాలు ఉండడం వల్ల ఏమవుతుంది, భోగభాగ్యాల పైన దృష్టి ఎక్కువ ఉంటుంది. ఇక రాక్షస లక్షణాలు క్రూరత్వం, ఇక అవి మీకు చెప్పక్కర్లేదు. సో అందులోపల చెప్తారు అన్నమాట, ఎవరికైతే మోఘము అంటే మనం భగవంతుడి గురించి తెలుసుకున్నప్పుడు ఏమని తెలుసుకున్నాము, అమోఘ అన్నాం, అంటే వ్యర్థం కానటువంటి పనులు అని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ మోఘ అంటే వ్యర్థమయ్యే పనులు అని.
సో వ్యర్థమైనటువంటి పూజలు, వ్యర్థమైనటువంటి ఆశలు, వ్యర్థమైనటువంటి జ్ఞానము, దీనికి మనం ఉదాహరణలు కూడా తెలుసుకున్నాం. మన రావణ లంక లోపల వేదాలు అవి చదువుతూ ఉంటారు, కర్మలు కూడా బాగా చేస్తూ ఉంటారు, యజ్ఞయాగాలు కర్మకాండలు బాగా చేస్తూ ఉంటారు అని చెప్పి తెలుసుకున్నాం. కానీ ఎందుకు అక్కడ పవిత్రత ఉండదు అంటే వారి లోపల ఈ కోరికలతో చేసే పద్ధతి వల్ల, క్రూరత్వంతో చేసే పద్ధతి వల్ల వాళ్ళ జ్ఞానము వృధానే, వాళ్ళు చేసే కర్మలు కూడా వృధానే. ఇవన్నీ మనం ఆల్రెడీ తెలుసుకున్నది. ఈ అధ్యాయంలో ఏం తెలుసుకుంటామో అని చెప్పడానికి మాత్రమే మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే రాక్షసుల స్వభావం, ఆసురుల స్వభావం ఏదైతే ఉందో అది వారి వారి మనస్తత్వాల వల్ల వాళ్ళకి ఏది నచ్చితే అందులోకి వెళ్ళిపోతుంటారు. మనకి ఎందుకంటే దేహమే ఆత్మ అనుకుంటారు. ఇప్పటికీ కూడా చాలా మంది, మనకు తెలిసిన వాళ్ళలో చాలా మంది ఈ శరీరమే ఆత్మ. దానివల్ల ఏమవుతుంది, మనకు వ్యామోహం వస్తుంది శరీరం మీద, అందువల్ల కోరికలు వస్తాయి. కోరికలు రావడం వల్ల కోరికలు తీరకపోతే కోపం వచ్చింది అంటే అలా మనకు వెళ్ళిపోయి స్మృతి భ్రంశం వరకు వెళ్ళిపోతామని చెప్పేసి తెలుసుకున్నాం. కాబట్టి ఏంటంటే క్రూరులై పని చేసే వాళ్ళు అవుతూ ఉంటారు. ఎందుకోసం అంటే కోరికలు తీరకపోతే ఏ స్థాయికైనా మనుషులు దిగజారిపోతారు. కానీ దేవతల విషయంలో అలా కాదు. మంచి వారు చక్కగా అసలు పంచభూతాలకు కారణం ఏమిటి, శాశ్వతంగా ఉండేటటువంటిది ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఆలోచించి ఇక ఏది లేదు, భగవంతుడు తప్ప మాకు ఇంకా ఏది లేదు అని చెప్పేసి గుర్తించిన వాళ్ళు అవుతారు. అంటే మహాత్ములు ఉండేది కొద్ది మందే, కానీ ఆ కొద్ది మంది అయినప్పటికీ కూడా వాళ్ళు భగవంతుడి యొక్క తత్వాన్ని సరిగా గుర్తించగలుగుతారు. అందుకే వాళ్ళ దైవీ లక్షణాలని మనం ప్రారంభించుకున్నాం. ఈ అధ్యాయ ప్రారంభం లోపల మనం ఆల్రెడీ నేర్చుకుంటున్నాం. ఎక్కడి నుంచి ప్రారంభించాం ఈ అధ్యాయం లోపల? ఫస్ట్ మనం తెలుసుకున్నది ఏంటి? అభయము. అంటే దైవీ లక్షణాలలో మొట్టమొదటిగా ఉండాల్సింది దేవుడి గురించి తెలుసుకున్న వాళ్ళు కాబట్టి వీళ్ళు భయపడరు. ఎవరికి భయం ఉండదు. వీళ్ళు అసలు భయపడేటటువంటి అవకాశమే లేదు. ఎవరికి భయపడరు వీళ్ళు. ఎందుకంటే ఇంకా ఎందుకు ప్రతిచర్య, అది ఆ ప్రతిచర్య ఎప్పుడు ఉంటుంది? రెండవది ఏదన్నా ఉంటే ప్రతిచర్య. అసలు రెండవది లేనప్పుడు చర్య లేదు, ప్రతిచర్య లేదు. కాబట్టి వీళ్ళు భయం లేకుండా ఉంటారు. అంటే మనలాగా అన్నింటికి దుఃఖపడుతూ, రోగం వచ్చిన దుఃఖము, శరీరానికి ఏదైనా వచ్చిన దుఃఖము, ఎవరైనా ఏమన్నా అన్న దుఃఖము, మరణం అంటే దుఃఖము. మన తెనాలి సినిమా లోపల కమల్ హాసన్ ఉన్నట్టుగా ఇన్ని రకాల భయాలు, ఆయన ఎన్ని భయాలు చెప్తాడు లిస్టు, అవి అన్ని భయాలు అన్నమాట. మనందరికి అన్ని రకాల భయాలు, ప్రతి చిన్న దానికి కూడా భయపడిపోవడం. ఆ భయం లేకుండా ఉండడాన్ని అభయం అంటారు అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. అంటే మనకు నచ్చినటువంటి వస్తువుల్ని పోగొట్టుకుంటామేమో అనేటటువంటి భయం వల్ల మనం ఎంతసేపు కూడా బాబోయ్ నాకేమవుతుందో. కానీ భయం లేనివాడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. భయం లేకుండా అంటే ఇప్పుడు వాడికి అసలు అహంకారమే లేదనుకోండి, ఇక వాడికి సంసారము, అహంకారము, మమకారం లేకపోతే వాడికి సంసార భయం ఏముంటది? వాడికి ఇది నాది, ఇది నేను అని చెప్పి ఆలోచించేవాడు, నేను నాది మాది అని చెప్పి ఎవడైతే ఆలోచిస్తాడో, నా వల్ల జరిగింది ఇది, నా పిల్లలు వీళ్ళు, ఇటువంటి ఆలోచనలు లేని వాడికి ఇంకా భయం ఏముంటది? కాబట్టి అద్వైత భావంతో ఉన్న వాళ్ళ లోపల భయం ఉండదు. అద్వైత భావం లోపల భయం ఉండదు. ఇంకా ఏ రకమైన ఇది లేదు. మనం అప్పుడు అనుకున్నాం కదా, ఉప్పు బొమ్మని సముద్రంలో చూద్దామని చెప్పేసి వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది, అదే అద్వైతం. అప్పుడు ఇక దానికి భయం ఏముంటది? కాబట్టి ఎవరైతే నిజంగా కూడా భయం లేకుండా ఉంటారో, జ్ఞానులు ఉంటారో, వాళ్ళకి ఇక భయం ఉండదు. ఎందుకంటే భయపడాల్సినటువంటిది ఏముంది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. తర్వాత సత్వ సంశుద్ధి గురించి అనుకున్నాం. చాలా నిర్మలమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు, సాత్వికమైనటువంటి అంతఃకరణం ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. ఆ శుద్ధి జరగాలి అంటే కర్మకాండాలు చేస్తాము, కానీ ఏంటంటే పవిత్రంగా ఉండగలగడం, పవిత్రంగా ఉండాలి, చాలా ప్రశాంతంగా ఉండాలి. రజోగుణం వచ్చి మనం బాధ పెట్టి ఎవరు పూజలో ఉన్నట్టున్నారు. అయితే ఆ విధంగా ఏమవుతుందంటే సంకల్పాలు, వికల్పాలు ఇవేవి కూడా మనల్ని బాధ పెట్టకుండా ఉండాలి. ఇక వాళ్ళకి ఎంతసేపు కూడా నా బుద్ధి, ఆ బుద్ధి స్వరూపం మీదనే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. సో కాబట్టి ఏమవుతుందంటే అంతఃకరణ శుద్ధి అవుతుంది. అంతఃకరణ శుద్ధి అంటే చెత్తను బయటపడేయడం, మనం తెలుసుకున్నాం కదా. చాలా ప్రశాంతంగా ఏకనిష్టతో ఉండడం అన్నమాట. ఇక జ్ఞానము, యోగము, ఇది చాలా మంచి విషయం. జ్ఞాన యోగ వ్యవస్థితి. జ్ఞానం అంటే ఏంటి, యోగం అంటే ఏంటి? అటు జ్ఞాన మార్గంలో వెళ్ళడంలోను, ఇటు కర్మ మార్గం. యోగం అంటే కర్మ మార్గం. కర్మ మార్గంలో వెళ్ళినా, జ్ఞాన మార్గంలో వెళ్ళినా కూడా చక్కగా సిస్టమేటిక్ గా ఉండడం, రెండింటి లోపల కూడా గట్టిగా నిలబడ్డం. అంటే మనకు దైవీ సంపద అని ఎందుకు చెప్పారు? ఎందుకంటే ఈ రెండు కూడా చేయగలిగినటువంటి వాళ్ళు ఉండాలి. శుద్ధమైన భావనతోటి మనము పవిత్రమైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. అవి చేయడం ఎట్లాగా, ఇప్పుడు ఎలా తెలుస్తుంది మనకు? ఒక ఆచార్యుడి దగ్గరికి వెళ్తాము, ఆయన చెప్తాడు ఇలా పవిత్రంగా చేయాలి అని చెప్తాడు. ఇక దాన్ని ఆ మాట ప్రకారం మనం పవిత్రంగా చేస్తూ ఉండడమే. చేస్తూ మనస్సుని ఇంకా బయట ఉన్న విషయాలన్నింటి నుంచి మెల్లమెల్లగా ఉపసంహరించుకుంటూ అలా జ్ఞాన మార్గం లోపల ఉన్న వాళ్ళకి ఇంకా ఆనందమే ఆనందం.
అదే విధంగా కర్మయోగం కూడా ఇది నాది కాదు నాది కాదు నాది కాదు అని చెప్పేసి అనుకుంటూ 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 చక్కటి ప్రత్యక్ష అనుభవాన్ని వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. ఆనందం ఉంటుంది. నేను ఇది నాది కాదు అనుకుంటే నాకు ఎంతో ఆనందం వస్తుంది, ఇది నాది కాదు అనుకుంటే ఎంతో ఆనందం వస్తుంది. ఈ విధంగా జ్ఞానము యోగము ఈ రెండిటి యొక్క కలయిక ద్వారా ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు. సో కాబట్టి ఏంటంటే మనకు చక్కటి ఆచరణ, మంచిగా మనకు కర్మయోగము, ఇటు చక్కటి జ్ఞానము, గురువు దగ్గర నుంచి వచ్చినటువంటి జ్ఞాన యోగము, ఈ రెండింటి లోపల కూడా ఉన్నట్లయితే మనకు ఏ విధమైనటువంటి ఆటంకాలు లేనటువంటి జీవితం గడుపుతాము. సో ఇది మనము ప్రతిబంధకాలు లేనటువంటి జ్ఞానాన్ని మన అనుభవంలోకి తెచ్చుకోవడానికి చేసేటటువంటి అంతరంగ సాధనని మనము జ్ఞానయోగ వ్యవస్థితి అంటారు అని చెప్పేసి తెలుసుకుందాం. ఇక దానం, దాన గుణం లోపల ఎంతసేపు కూడా పొగరవద్దు. అర్హులకి తప్పకుండా దానం ఇవ్వాలి అన్నటువంటి, అంటే ప్రదర్శనలకు వాటికి వెళ్తే ఏమి లాభం ఉండదు, అది అసంపూర్ణమైనటువంటిది. దానం అనేటటువంటిది సంపూర్ణము. 2 రకాల దానాలు అన్నిటికంటే గొప్పవని మనం తెలుసుకున్నాము. అన్నదానం ఒకటి, జ్ఞానదానం ఒకటి. ఈ 2 ఇచ్చిన తర్వాత ఇంకా జనాలు అమ్మ ఇంకా ఏది అవసరం లేదు నాకు, చాలు 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 అంటారు అన్నమాట. సో కాబట్టి ఏంటంటే దానం మనం కోల్పోయిన, దానం లోపల మనము మన చేతి నుంచి వస్తువు కోల్పోయినా కూడా మనం బాధపడం. ఎందుకోసం అంటే ఆ వస్తువు పోవడం మనకు బాధ అనిపించదు, ప్లస్ మనకు ఒక కొత్త రకమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. సో దానం అనేటటువంటిది ఎప్పుడూ ఆనందమే కలిగిస్తుంది. అయితే ఆ దానాన్ని ఎప్పుడు కూడా మనము అర్హులైన వాళ్ళకే చెయ్యాలి. అనవసరమైన విషయాలపైన ఖర్చు పెట్టేసేసింది నా దానం, నేను నా పిల్లకు పెళ్లి చేయాలి, బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తాను అంటే అది దాన గుణంలో కనిపించుకోదు. తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే ఆవేశంలో కొంతమంది జనాలు దానం చేస్తారు. అక్కడ 10 మంది కూర్చుంటారు. కూర్చుంటే ఒకడు నేను 5,000 ఇస్తానంటాడు, ఒక 2,000 ఇస్తానంటాడు, అంటాడు నేను మఠం కట్టిస్తున్నాను, మఠం లోపల గోపురానికి ఇంత డబ్బు అవుతుంది అంటాడు వాడు. ఆ గోపురానికి బంగారు తాపడం చేయిద్దాము అంటాడు. అని మీరందరూ భక్తులందరూ కలిసి బంగారం చేయించాలి అంటాడు. 10 మంది కూడా రారు. వచ్చిన వాళ్ళందరూ 5,000 10,000 ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేసేస్తారు. కొంత గుడికి వెళ్తుంది, సగంలో కొన్ని ఆగిపోతాయి, కొంత డబ్బు ఎక్కడికి పోయిందో కూడా తెలియదు. కాబట్టి వీలైనంత వరకు దానం చేసినటువంటిది వృధా అవ్వకుండా ఉండాలి. అంటే మనకు ఒక ఆనందాన్ని కలిగించేటటువంటిదై ఉండాలి. కానీ దానము ఎలా పడితే అలా చేసేటటువంటిది దానం కాదు. ఈ దానాలు సాత్విక దానం, రాజస దానం, తామస దానం ఇవన్నీ కూడా తర్వాత మళ్ళీ మనకు తెలుసుకుంటాం. 17-18 అధ్యాయాలలో తెలుసుకుంటాం. ఎవరికైనా మనము హీనంగా చూసి ఇవ్వడము, ఇట్లా పడేయడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం మనం చాలాసార్లు. దానం ఇచ్చేటప్పుడు అవతల వాడు నాకంటే తక్కువ, ఇలాంటివి చచ్చినా చేయకూడదు, ఎట్టి పరిస్థితుల లోపల చేయకూడదు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇక దమం, దమం అంటే ఇంద్రియాల నిగ్రహము, దీన్నే ప్రత్యాహారం అంటారు అని కూడా అనుకున్నాం. ఇక్కడ ఉన్న విషయాలకు బయట ఉన్న విషయాలతోటి డిటాచ్మెంట్ రావాలి. నా దగ్గర ఉన్న విషయాలు, బయట ఉన్న విషయాలు, ఈ రెండింటికి సంబంధం లేదు. నా ఇంద్రియాలు బయట ఉన్నటువంటి విషయాలను ఎప్పటికీ పట్టుకోవు. మెల్లమెల్లగా ఏమవుతుంది, నోటిని కట్టేసుకున్నాము, చెవులను కట్టేసుకున్నాము, కళ్ళను కట్టేసుకున్నాము, మనసును కట్టేసుకోవడం అన్నిటికంటే గొప్పది. కానీ ఫస్ట్ ఏమంటారంటే నీ ఫస్ట్ బయట కనిపించే వస్తువులతోటే కదా. ఇప్పుడు నాకు తినాలనిపించదు, ఫర్ ఎగ్జాంపుల్ నాకు తినాలనిపించదు, కానీ రోడ్డు మీద పానీపూరి కనిపిస్తే అప్పుడు నాకు కనిపిస్తుంది. అంటే కళ్ళ ద్వారా వచ్చింది ఫస్ట్. సో కాబట్టి ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ఎప్పటికైనా గొప్పది, మనసును నిగ్రహించుకోవడం అన్నిటికంటే గొప్పది. కానీ ముందు ఇంద్రియాలతోనే ఇంపాక్ట్ అవుతాం మనం. ఇంద్రియాలతోటి వాడు వేడి సమోసాలు చేస్తూ ఉంటాడు, చూస్తాం, లేదా వాసన వస్తుంది ముక్కుకి, ఎలాగనే తీసుకోవాలి అని చెప్పేసి వెళ్తాం. సమోసాలు నాలాగానే చాలా మందికి ఇష్టం. కొంతమందికి మిరపకాయ బజ్జీలు ఇష్టం ఉంటాయి. నాకు పెద్దగా ఇష్టం లేదు. మిరపకాయ బజ్జీలు ఇష్టమే, కానీ అంత ఇష్టం కాదు. సమోసాలు ఉన్నంత ఇష్టం కాదు. సో సమోసాలు ఏవైతే నిజంగా రైట్ ఇదిగా చేస్తారో వాటి గురించి ఏం చెప్పాలి అసలు. సమోసా అనేది దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం మానవుడికి. సో దేవుడు ఫస్ట్ అమృతం అని ఒకటి తయారు చేశాడు. ఆ తర్వాత రెండోది ఏంటంటే అమృతానికి సమానమైనటువంటి కాఫీని తయారు చేశాడు. ఆ తర్వాత ఈ కాఫీ అమృతం లాగానే మూడవది ఒకటి ఒక ఘన పదార్థం తయారు చేశాడు, దాన్ని సమోసా అని చెప్పేసి అంటారు అనమాట. అది మనల్ని మోసగిస్తుంది కదండి సార్. సమోసా అనేది ఏంటంటే మన సమస్యలన్నింటినీ తీరుస్తుంది, మన మోసాలన్నింటినీ కూడా కప్పేసేటటువంటిది. సమోసా అంటే ఏంటి? సమ్యక్ మోస అంటే చక్కగా మనల్ని చక్కగా మోసం చేసేవాళ్ళు అనమాట. డీప్ సమోసాలు కచోడి మానేయండి అని వాళ్ళు గొడవ పెడుతున్నారు. కరెక్ట్. సో ఆ విధంగా మనం ఏంటంటే ఫస్ట్ ఇంద్రియాలను నిగ్రహించుకోవడం చాలా కష్టం. తినాలని లేకపోయినా కూడా సమోసా చూస్తే తినాలనిపిస్తుంది. పానీపూరి హైదరాబాద్ లో ఉన్న వీళ్ళకి చాలా ఎక్కువ ఇష్టం ఉంటాయి పానీపూరి, అసలు తట్టుకోలేము. కాబట్టి ఏంటంటే ముందు ఫస్ట్ కనిపించే వాటిని నిగ్రహించుకోవాలి. ఫస్ట్ నోరు కట్టేసుకోవాలి, కళ్ళు కట్టేసుకోవాలి, చెవులు, ముక్కు, చర్మం, స్పర్శ.
ఈ 5 కనుక కట్టేసుకోవడం, స్పర్శ అంటే గాలి తగులుతుంది, చల్లటి గాలి అక్కడికి దానికోసం అంటే ఇవన్నీ మెల్లమెల్లగా కంట్రోల్ చేసుకొని ఫ్యాన్ లేకపోయినా నేను ఉండగలనా లేదా, లేకపోతే ఇట్లాంటివి మన మీద మనము చూసుకోవాలి. మనం పరీక్ష పెట్టుకుంటే కొన్ని రోజులకి ఏమవుతుందంటే అవి మనకు మన ఇంద్రియాలను దెబ్బతీయవు. ఉదాహరణకి మీరు తీసుకున్నట్లయితే హిమాలయాల్లో అక్కడ ఉంటారు కదా చాలా మంది, వారందరికీ కూడా ఈ బయట ప్రకృతి వాళ్ళపైన ఇంపాక్ట్ చెయ్యదు తెలుసా. హిమాలయాలు ఎందుకు, ఇక్కడ మొన్న కుంభమేళా వెళ్ళినప్పుడు చలికాలంలోనే అయింది, జనవరి ఫిబ్రవరిలో అయింది కుంభమేళా. ఆ సమయంలో కూడా అంత చలిలో కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి వస్త్రధారణ లేకుండా జస్ట్ విభూది పూసుకునే వాళ్ళు, కొంత మాలలు వేసుకునే వాళ్ళు అంతే. అలా ఉండి ఎంతో మంది సాధువులు అలా ఉన్నారు. సో ఇదేంటంటే అలవాటు ప్రకారం కూడా అవుతుంది. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను బాగా చలి లోపల కూడా సింపుల్ స్వెటర్ వేసుకుని పెట్టుకొచ్చేసేవాడు. సో అట్లాగా డిపెండ్స్. నాకు మామూలు చలికే ఫుల్ ఇది. మేము ఓమహా నెబ్రాస్కాలో ఉన్నప్పుడు -20 ఫారెన్ హీట్ ఉండేది. -20 అయితే అసలు ఫుల్ అన్ని వేసుకున్నా కూడా ఇంకా చలి తగ్గేది కాదన్నమాట. సో అది ఒక్కొక్కళ్ళ దీన్ని బట్టి ఉంటుంది, కానీ వాటికి నిగ్రహించుకోవడం అనేటటువంటిది కావాలి. మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం దీని గురించి, ఇంద్రియ నిగ్రహం గురించి ఎన్నో ఎగ్జాంపుల్స్ మనము చెప్పుకున్నాం. ఇక తర్వాత గొప్పదైనటువంటి విషయం ఏంటంటే తపస్సు. స్వాధ్యాయం చెప్పుకున్నామా మనం? గత వారం స్వాధ్యాయం చెప్పుకున్నాం కదా. చెప్పుకున్నాం సార్, పురాణాలు వాటి గురించి కరెక్ట్. అది అంటే సొంతగా మనది మనము చదువుకోగలగడం, మనము సొంతగా మనని మనము గుర్తించడానికి ఏమేమి చదువుతాము, శాస్త్రాలు చెప్తాయన్నమాట నువ్వెవరు అని చెప్పి. ఇప్పుడు పురాణాలు కూడా, ఇప్పుడు చాలా మంది మీరు చూసినట్లయితే నేను అమ్మవారిని చూడాలి, ఇప్పుడు మీరు దేవి భాగవతము ఉదాహరణకి ఇప్పుడు మణిద్వీపం లోపల మనం తెలుసుకుంటాం కదా, అమ్మవారిది ఒక లోకం ఉంటుంది, ఈ లోకము శ్రీకృష్ణుడి గోలోకం కంటే కూడా పైన ఉంటుంది, లేకపోతే వైకుంఠం కంటే కూడా పైన ఉంటుంది, లేకపోతే కైలాసం కంటే కూడా పైన ఉంటుంది. ఇలాగా చెబుతూ మనకు దేవుళ్ళని ఒక రూపంలో చెప్తే మనకు ఒక ఐడియా కోసం చెప్తారు. కానీ మళ్ళీ అందులోనే అమ్మవారికి రూపం లేదు, అమ్మవారు సర్వాంతర్యామి, మళ్ళా పరబ్రహ్మ స్వరూపము అని మళ్ళా మొత్తం చెప్తూ ఉంటారు. ఏది కరెక్ట్? ఇప్పుడు అమ్మవారు పరబ్రహ్మ స్వరూపము, అంతటా ఉన్నారు, రూపం లేదు అని చెప్పడం ఒకటి, తర్వాత రూపం తీసుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు ఇచ్చింది అనేటటువంటిది పురాణ రూపం. కానీ వేద రూపం తీసుకున్నట్టయితే దేవుడికి రూపం లేదు అనేటటువంటిది గొప్పది. ఈ విషయాలను మనం అర్థం చేసుకుంటూ భగవంతుడి మార్గంలో మనం మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి. ఎలాగా? పుస్తకాలు చదువుతూ, ఆలోచన ద్వారా, ప్రవచనాల ద్వారా వింటూ ఉంటే మనకు మనలో ఉన్నటువంటి ఆత్మతత్వం తెలుస్తుంది. ఎన్ని రకాల గొప్ప విషయాలు మన వేదాలు మనకు అందించాయో అవన్నీ కూడా మనము వదిలేస్తున్నాము. ఇక యజ్ఞం నాకు తెలియదు, లాస్ట్ వీక్ చెప్పానో లేదో. యజ్ఞాలు మీ అందరికీ తెలుసు. ఏ పని అయినా కూడా మహోన్నతంగా చేసినటువంటి వాటిని యజ్ఞములు అంటారు. యజ్ఞం అంటే ఉదాహరణకు మీరు తీసుకున్నట్లయితే మనం పంచమహాయజ్ఞాల గురించి చెప్పుకున్నాం. ఎవరైనా చెప్పగలరా పంచమహాయజ్ఞాలు? భూతయజ్ఞం, ఋషియజ్ఞం, దేవయజ్ఞం, మనుష్యయజ్ఞం, పితృయజ్ఞం. వెరీ గుడ్. సో ఈ రకమైనటువంటి యజ్ఞాలు అనేటటువంటివి ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళ అధికారాన్ని బట్టి, అది ఆడవాళ్ళ, మగవాళ్ళ, బ్రాహ్మణుల, క్షత్రియ అలా ఏమీ ఉండదు. వాటికి వాళ్ళకు అధికారాన్ని, వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు నేర్పించిన దాన్ని బట్టి నువ్వు దేవుడి పూజ చేసినా తప్పులేదు, ధర్మాలలో శాస్త్రాలలో ఉన్నటువంటి ధర్మాలని నువ్వు పాటించినా కూడా తప్పులేదు. మనకు ఏది అధికారంతో మనం చేయగలము అంటే మనకు ఏ పని చేయడానికి అర్హత ఉన్నది ఆ పనులు చేయడం. కాకపోతే ఫలం అనేటటువంటి ఈయన జ్ఞానేశ్వరి లోపల ఆయన ఒక అద్భుతమైన మాట చెప్తాడు. యజ్ఞం చేసే ఎవరు కూడా ఫలితం గురించి ఆశించకండి మొర్రో అని చెప్పి చెప్తాడు. ఆ ఫలితం అనేటటువంటిది ఒక విషం అని చెప్పేసి చెప్తాడు ఆయన. అదిగాక ఈ యజ్ఞాన్ని నేను చేస్తున్న భావం కూడా తీసేయండి మొర్రో అని చెప్పేసి అంటారు జ్ఞానేశ్వరి లోపల ఆయన. ఇది కాక మనం తెలుసుకున్నాం 12 రకాల మహాయజ్ఞాలు ఉన్నాయి అని చెప్పేసి మనకు భగవంతుడు 4వ అధ్యాయంలో చెప్పడం. ఆ యజ్ఞాలలో మళ్ళీ అన్నిటికంటే గొప్పది జ్ఞానయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం. స్వాధ్యాయ యజ్ఞమే బ్రహ్మ జ్ఞానాన్ని మనకు అందిస్తుంది అని చెప్పి మనం గత వారం తెలుసుకున్నాం. కాబట్టి యజ్ఞము అంటే మనం గొప్పగా చేసేటటువంటి పని. ఆ గొప్పగా చేసేటటువంటి పని లోపల స్వాధ్యాయం అన్నిటికంటే గొప్పది అని గుర్తుంచుకోండి. సో కాబట్టి యజ్ఞాలు ప్రతి ఒక్క వ్యక్తి కూడా పుట్టుకతోటే పూర్వకాలంలో ఉన్నటువంటి రుణాలన్నీ తీర్చుకోవడానికి పుడతాడు. ఎస్పెషల్లీ మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా 5 రకాల రుణాలకు తీర్చుకుని తీరవలసిందే, 5 రకముల యజ్ఞములు చేయవలసిందే. అందులో మొదటిది మనం ఏం చెప్పుకున్నాము? దేవతల యజ్ఞము. అంటే ఎవరికి వారు వారి సాంప్రదాయం ప్రకారము దేవతల యొక్క పూజ చెయ్యాలి. హడావిడిగా విశ్వం విష్ణు వషట్కారో దేవుడి మీద దండయాత్రలు చేయవద్దు.
దేవుడి పైన రుబాబు చూపించవద్దు, దేవుడికి మీ హంగు ఆర్భటం చూపించవద్దు. దేవుడికి ఒక్క నిమిషం పట్టదు ఇట్లా తీసి పడేయడానికి. కాబట్టి దేవుడి ముందు మనం కుప్పిగంతులు వేయకుండా మనము ప్రశాంతంగా, మనకు ఏ భగవంతుడైతే ఈ ప్రపంచంలో రావడానికి మనకు సహకారం చేశాడో, ఏ భగవంతుడైతే మనకు మానవ జన్మను అందించాడో, ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మని మనం ఇంకా పవిత్రంగా వాడుకునేటటువంటి స్థాయికి వెళ్ళడానికి మనం యజ్ఞం చేస్తాం. భగవంతుడా నాకు ఈ యజ్ఞం చేయడానికి అవకాశం ఇచ్చావు. ఈ మాత్రం అవకాశం లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అని చెప్పి భగవంతుడికి మనస్ఫూర్తిగా, యాంత్రికంగా అదొక పనిలాగా చేయకుండా మనస్ఫూర్తిగా చేసి తీరాలి. ఒకవేళ మీకు ఏదైనా రోజు పని ఉండి బయటికి వెళ్ళిపోయి ఆ సమయంలో మీరు చేయలేదు అనుకోండి, ఏం పర్వాలేదు, వదిలేసేయండి. కానీ ఆ హడావిడి లోపల ఇటు దాడిసి అటు చేసి దీపం ఇటు పక్కకు పెడితే అది పోయి దేనికో అంటుకుంటది. మా ఫ్రెండ్ అట్లాగే ఓవర్ యాక్టింగ్ పోయి అగరబత్తులు వెలిగించాడు. అది కాస్త బయటికి వెళ్ళిన తర్వాత ఏమైంది, మెల్లగా ఎక్కడో ఉన్న కట్టెను వచ్చి ఇక్కడ దీనికి తగిలి ఇల్లంతా అంటుకుంది. అసలు అది అసంభవమైన సిచ్యువేషన్, కానీ జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా యాంత్రికంగా హడావిడిగా చేయకూడదు. హడావిడిగా చేసే పనిని దెయ్యాల పని అని కూడా అంటారు. సో మీరు ఆలోచించండి ఒకసారి. నేను మాటకి ఇదే మాట అంటుంటే మీరు బాధపడద్దు, కానీ ఏం హడావిడి పడద్దు. మీకు వీలవలేదే మానేయండి, ఏం పర్వాలేదు. ఒక రోజు మానేస్తే ఏం కాదు. లేదా మానసికంగా చేసుకోండి. మీరు రైల్లో వెళ్ళాలి, రైల్లో వెళ్తూ చేసుకోండి, ఏం పర్వాలేదు. మానసికంగా చేసుకోండి. కళ్ళ ముందు దేవుడిని ప్రతిష్ఠించుకోండి, దేవుడికి సింహాసనం అర్పించండి, అర్ఘ్యం ఇవ్వండి, పాద్యం ఇవ్వండి. అలా మంచిగా ఊహించుకోండి. ప్రకృతి శక్తులన్నీ మీ దగ్గరికి వస్తాయి. మీకు కర్మయోగం వల్ల ఏకాగ్రత చాలా గొప్పగా వస్తుందండి. కర్మయోగము మీకు చిత్తశుద్ధి ఎందుకు ఇస్తుంది అంటే, మీరు ఏకాగ్రతగా చేసేది నేను చేశాను అనుకోవద్దు. భగవంతుడు నాకు ఇచ్చింది నేను బాధ్యతగా చేస్తున్నాను అనుకుని మనస్ఫూర్తిగా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి దేవతార్చన అనేటటువంటిది ఏదైతే ఉందో, ఇది అత్యున్నత స్థానాన్ని మన హిందూ ధర్మంలో పొందింది అని చెప్పొచ్చు. ఇక రెండవది చూసినట్టయితే ఋషి యజ్ఞం. ఋషి యజ్ఞం అంటే ఏంటండి, ఎవరైనా చెప్పగలరా? చాలా మంది విన్నారు కదా నా దగ్గర. హోమాలు, యజ్ఞాలు అవి ఋషులు అందించిన పురాణాలను, వాటిని స్వాధ్యాయ యజ్ఞం కింద ఋషులు అందించిన జ్ఞానాన్ని చదువుకొని వాటిని పాటించాలి. వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు ఇద్దరు. సో ఇంకా కూడా ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉండేనా? వీళ్ళిద్దరేనా? ఋషుల్ని తలంచుకోవడం కూడా తలుచుకుంటాం. మన స్తోత్రాలు అవి చేసినప్పుడు ఎలాగో తలుచుకుంటాం కదా, స్తోత్రాలు చేస్తున్నప్పుడు తలుచుకుంటాం. అది తలుచుకోవడం కాదు. ఋషి యజ్ఞము అంటే స్వాధ్యాయం చేయటం కూడా గొప్పే కదా, స్వాధ్యాయం చేయటం కూడా ఋషులు చెప్పినటువంటి స్వాధ్యాయం. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే స్వాధ్యాయం అనేటటువంటిది ఎన్ని చోట్ల వస్తుంది? ప్రతి చోట వస్తుంది. ప్రతి చోట స్వాధ్యాయం వస్తుంది. ప్రతి చోట స్వాధ్యాయం వస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఋషి యజ్ఞం అనేటటువంటిది ఋషులు మనకు అందించినటువంటి గ్రంథాలను, వారి ప్రవచనాలను, వారి గ్రంథాలలో చెప్పినటువంటి సారాలను మనం చదువుకున్నా సరే, ప్రవచన రూపంలో విన్నా సరే, ముందు అర్థం చేసుకుని అప్పుడు ఆ ఋషులకు సంతోషం అనిపిస్తుంది. ఉదాహరణకి నేను చెప్తాను. మీ దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఎవరైనా ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. మీ దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నాడు. మీరు చెప్పిన మాట అతనికి అర్థమయ్యి అతను మళ్ళీ మీకు చక్కగా రిపీట్ చేస్తే మీకు సంతోషం వేస్తుందా లేదా? చెప్పండి ఒకసారి. చాలా సంతోషం వేస్తుంది సార్. అతను ఏమైనా మీకు డబ్బులు ఇచ్చాడా? డబ్బులు తీసుకుంటున్నారు, అది వేరే సంగతి. డబ్బులు తీసుకుంటున్నారు, సన్మానాలు చేయించుకుంటున్నారు, వదిలేసి వాళ్ళ గురించి వదిలేసి జస్ట్ ఒక హృదయం టు హృదయం ఆలోచించండి. ఏదైనా మనం చెప్పింది అవతల వాడు అర్థం చేసుకున్నారు కదా అన్న ఆనందం మనకి వస్తుంది, వాళ్ళకి సంతోషం. కరెక్ట్. అది కాక ఇంకొక విషయం కనుక మనం గుర్తించినట్లయితే, గురు శిష్యుల సంబంధము తల్లిదండ్రుల సంబంధం కంటే కూడా గొప్పది. ఎందుకంటే తల్లిదండ్రులకి మనకు జన్మనిచ్చారు. నిజమైనటువంటి గురువు ప్రపంచంలో అన్ని కూడా శిష్యుడి కోసం యుద్ధం ఉంటాడు. ఎవరైనా బాగా సక్సెస్ అయితే వాడు నా స్టూడెంట్ అని చెప్పుకుంటే ఎంత గర్వం. జస్ట్ ఇమాజిన్, నేను చెప్తున్నది కరెక్టా కదా? మీరు ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. గురువు శిష్యుడు సక్సెస్ అయితే ఎంత సంతోషిస్తాడో. ఒక సమయం లోపల నేను ఒక సబ్జెక్టు నేను ఇచ్చేసి మొత్తం మీద ఎగ్జామ్స్ రాసిన తర్వాత ప్రిన్సిపాల్ కొత్తగా వచ్చాడు. అయితే ఆ టైంలో నేను సర్టిఫికేట్ తీసుకోవడానికి కుదరలేదు. 2-3 నెలల తర్వాత ఎప్పుడో వచ్చి మళ్ళీ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్తే ప్రిన్సిపాల్ సిగ్నేచర్ అవసరమైంది. రాగానే ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయనకి నేనెవరో తెలియదు, నాకు ఆయన ఎవరో తెలియదు. జస్ట్ ఫస్ట్ టైం చూడటం. ఆయన సంతకం పెడుతూ అడిగాడు ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పి. నేను ఎన్ని మార్కులు వచ్చాయో చెప్పాను. చెప్పగానే ఎంత సంతోషపడ్డాడు తెలుసా? అసలు ఆయనకి సంతోషపడడానికి అవకాశం కూడా ఏంటో నాకు అర్థం కాలే. అర్థమైందా మీకు? ఆయన ఎందుకు సంతోషపడ్డాడు అంతా? వాళ్ళ స్కూల్లో చదివారు కదండి, మా స్కూల్ స్టూడెంట్ ఇంత బాగా చదివాడు, ఎన్ని మార్కులు వచ్చాయని.
వాళ్ళ స్కూల్ కి పేరు వస్తుంది కదా సార్, పలానా ప్రిన్సిపల్ వాళ్ళు ఉన్న స్కూల్ అనేసి. ప్రతి కాలేజీలో కూడా ఎవరికైతే బాగా మార్కులు వస్తాయి వాళ్ళ లిస్ట్ అక్కడ పెడతారండి. అయితే కరెక్ట్ కరెక్ట్ ఇవన్నీ ఎందుకని వాళ్ళు ఎంత ఆనందపడతారు తెలుసా? మన శిష్యులు మన దగ్గరకు వచ్చి మాట్లాడినా, వాళ్ళు ఇది చేసిన. ఇప్పుడు నేను చిన్నప్పుడు చెప్పేవాడిని కదా, మా టీచర్లు వాళ్ళు ఎవరైనా రోడ్ల మీద, టీచర్లు అంటే సార్లే ఉండేవాళ్ళు మాకు, వాళ్ళందరూ ఎవరైనా రోడ్ల మీద కనిపిస్తే ఆపేసేవాళ్ళం కదా. పాపం వాళ్ళు ఫ్యామిలీతో వెళ్తున్నా సరే ఆగి మా ఉత్సాహాన్ని చూసి మాతో అలా కబుర్లు చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ పనులు, నేను నాకు టైం లేదు, ఇప్పుడు మన వాళ్ళలాగా నాకు టైం లేదు అని నేను తొందరగా వెళ్ళిపోతానని అలా చేసేవాళ్ళ, చేయలేదు. కాబట్టి గురువులు ఋషులు వీరిద్దరు వేరు వేరు కాదు. అందుకే నేను మాట మాటకి అందరినీ కూడా స్వాధ్యాయం చేయండి, చక్కగా చదవండి, ఋషి యొక్క హృదయాన్ని గుర్తించండి, శాస్త్ర హృదయాన్ని గుర్తించండి అని కూడా నేను 15వ అధ్యాయంలో చెప్పాను. ఇది గుహ్యతమం శాస్త్రం అని చెప్పేసి అక్కడ కూడా నేను చెప్పిన మాట మీ అందరూ బహుశా గుర్తు ఉంచుకుని ఉంటారు. సో శాస్త్ర హృదయాన్ని అర్థం చేసుకోవాలి అంటే గురువు గారిని అర్థం చేసుకోవాలి, ఋషిని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ ఋషి ఇచ్చేటటువంటి దీవెనలు అంతా ఇంత కాదు. ఎవరి దీవెనలు ఫలిస్తాయో లేదో నాకు తెలియదు, కానీ గురువు మనస్ఫూర్తిగా దీవిస్తే తప్పకుండా జరుగుతాయి. గురువు అంటే ఈ పైసలు తీసుకునేవాడు, ట్రావెల్ ఏజెంట్లు వీళ్ళు కాదు, వీళ్ళందరూ కాదు, వీళ్ళందరూ గురువులు కాదు, వీళ్ళు గురువుల రూపంలో ఉన్నటువంటి బరువులు. సో వాళ్ళు కాకుండా అటువంటి వాళ్ళని మీరు చూసినట్లయితే వాళ్ళు ఇప్పుడు ఋషులు ఏం సాధించారు? ఋషులు పాపం వాళ్ళు ఎంతో కష్టపడి సాధన చేస్తే ఒక సత్యం తెలిసింది వాళ్ళకి. ఆ సత్యాన్ని మళ్ళీ మనకు తెలియజేయడం కోసం షార్ట్ కట్స్ తయారు చేశారు. షార్ట్ కట్స్ తయారు చేసి ఆ షార్ట్ కట్స్ అన్ని మనకు అందజేశారు. అందజేస్తే ఆ షార్ట్ కట్స్ అయినా మనం చదవకపోతే ఎట్లాగా? కాబట్టి మన జ్ఞానాన్ని ఎంత సులువుగా చెయ్యాలో అంత సులువుగా చేసే ఇచ్చారు పాపం. ఏమి చేయలేకపోతే ఏం లేదయ్యా, అరటిపండు ఒలిచినట్టు ఒలిచి పెట్టారండి, పెట్టేశారు. అహింసో పరమధర్మ అన్నాడు. చలో కానీ నీకు భాగవతం మొత్తం చదువుకోవడం కుదరదా? అన్నిటికంటే గొప్పది భాగవతం పురాణాలలో. సరే 18,000 శ్లోకాలు చదవడం కుదరదు, చలో 700 శ్లోకాలు చదువుకో భగవద్గీత. ఉపనిషత్తులు కష్టమా? భాగవతం చదువుతున్నామండి గురువు గారు. భాగవతం అంటే పారాయణ కాదు, పారాయణ వేస్ట్. పారాయణ నేను మొదటి నుంచి చెప్తున్నా కదా, పారాయణ గ్రంథం కాదు భాగవతం. ఆ దురదృష్టవశాత్తు దాన్ని చాలా మంది పారాయణ చేస్తూ ఉంటారు. భాగవతం కూడా పారాయణ గ్రంథం కాదు. అందులో పారాయణ ఇవన్నీ ఇస్తారు, కానీ అర్థం తెలియకుండా చదవడం అనేది ఎప్పుడు గడి వృధానే. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా భాగవతం 18,000 శ్లోకాల సారం కాబట్టి అది అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి 700 శ్లోకాల మనకు భగవద్గీత చదివితే చాలు సింపుల్ గా, లేదా 1000 శ్లోకాల నారాయణీయం చదివినా చాలు. ఇలా వీళ్ళందరూ ఏంటంటే దాన్ని సింప్లిఫై చేసేసారు. మనకు మహాభారతం 1,00,000 శ్లోకాలు, భగవద్గీత 700 శ్లోకాలే. అదే భగవద్గీతలోంచి విష్ణు సహస్రనామం వచ్చింది, అది చదివితే చాలు. ఈ విధంగా మనకు ఎన్నో షార్ట్ కట్స్ ఇచ్చారు వాళ్ళు. షార్ట్ కట్స్ ఇస్తే వాటిని మనం పారాయణకు ఉపయోగించేస్తూ మనం ఏం చేస్తున్నామంటే వారు ఏమి మనల్ని తెలుసుకోమన్నారు అనేటటువంటిది తెలుసుకోకుండా అవుతున్నాం అన్నమాట. సో ఇది ఋషి యజ్ఞం. ఇక తర్వాత మనుష్య యజ్ఞం. మనుష్య యజ్ఞం అందరిలో ఉండేటటువంటిది ఒకటే ఆత్మ అని తెలిసినప్పుడు ఎవరినైనా ఎలా ద్వేషిస్తాం? ద్వేషించలేం. కానీ మరి యాటిట్యూడ్ లో డిఫరెన్స్లు వచ్చినప్పుడు, ఈగో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే చాలు. ముందు కొద్దిగా రోజులు బాధ అనిపిస్తుంది, కానీ నిశ్చయం పెట్టుకుని ఇక దూరం వెళ్ళిపోవాలి. ఇక దూరం వెళ్ళిన వాళ్ళతో మళ్ళీ మాట్లాడాలి, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ పాత రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకోసం తెలుసా? ఏదైతే నీకు పాస్ట్ లోపల సంతోషం ఇవ్వలేదో అది ఫ్యూచర్ లోపల కూడా సంతోషం ఇవ్వదు. ఒక్కసారి పాయింట్ నేను అన్నది ఎవరన్నా చెప్తారా అండి? లాస్ట్ పాయింట్, పాస్ట్ లోపల ఏదైతే సంతోషం ఇవ్వలేదో అది ఫ్యూచర్ లోపల కూడా సంతోషాన్ని ఇవ్వదు. ఫ్యూచర్ కరెక్ట్. కాబట్టి మధ్యవర్తిత్వాలు చేయడాలు, మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ అవడాలు, నీ తప్పు నా తప్పు అనుకోవడాలు, మళ్ళీ ఒక 2 నెలల తర్వాత మళ్ళీ గొడవే. సో కాబట్టి ఏంటంటే ఇంకా వదిలేసేయండి అక్కడికి, ఇంకా మళ్ళా పట్టుకోకూడదు. కానీ చాలా మంది ఏం చేస్తారు తెలుసా? వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తారు, మళ్ళీ వాళ్ళతోటే తిరుగుతారు, వాళ్ళని వదులుకోలేరు. ఇది నేను ప్రత్యక్ష అనుభవంతో చెప్తున్నా. నా ఫ్రెండ్స్ లో ఒక ఇద్దరికి ఎప్పుడు పడేది కాదు. వాళ్ళిద్దరూ కూడా అసలు ఎట్లా అంటే అగ్గి పుల్ల భగ్గుమంటది అన్న టైప్ లోపల వాళ్ళిద్దరు చాలా కోపంగా ఉండేవాళ్ళు ఒకరితోనొకళ్ళు. అలాంటిది మళ్ళీ కలిసినప్పుడు ఇద్దరు బాగా మాట్లాడుకునే వాళ్ళు, బాగా ఇది ఉండేవాళ్ళు. మళ్ళీ వాళ్ళిద్దరు ఒకరినొకళ్ళు వదిలేవాళ్ళు కూడా కాదు. సో అక్కడ ఒక రకమైనటువంటి తప్పు ఇది ఉందన్నమాట. దానివల్ల వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండేవాళ్ళు కాదు, ఎప్పుడు బాధపడమే, ఎప్పుడు నేరాలు చెప్పుకోవడమే. సో నేనేమంటానంటే నేను అందరినీ మీరు ప్రేమించాలి అని చెప్పి చెప్పలేను, ఎందుకంటే అది సాధ్యం కాకపోవచ్చు మనకు ఆ స్థాయికి వెళ్లే వరకు, మనకంటే నాకు కూడా కలుపుకొని. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు ఎక్కడైనా కొంత చిన్న భేదం వచ్చింది, ఇంకా వీరితోని గడవదు అంటే నవ్వుతూ దూరంగా వెళ్ళిపోతే బెటర్.
ఇంకా ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, మన గురించి అవతల వాళ్ళకి ఎంత తెలుస్తుంది? 100% లోపల కేవలము ఒక 5%, 3%, 10%. ఓ 30 ఏళ్ళ 40 ఏళ్ళ ఫ్రెండ్ అయితే సరే, వాళ్ళకు ఒక 60-70% తెలిసే ఛాన్స్ ఉండొచ్చు, మన తల్లిదండ్రుల్లాగా, భార్యలాగా, పిల్లలలాగా. కానీ మిగతా వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. ఆత్మీయులని తప్ప మిగతా వాళ్ళని మెల్లమెల్లగా వదులుకోవడం అనేటటువంటిది అలవాటు కావాల్సిందే. సో కాబట్టి మనుషులందరినీ కూడా ప్రేమించలేం. కాకపోతే మనుషులందరిలో కూడా దేవుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి అట్లీస్ట్ హార్మ్ చేయకుండా ఉండడం. సో భూతదయ, వారికి కష్టం వచ్చినప్పుడు మీరు ఆదుకోవడం, ఆదుకొని మళ్ళీ దాన్ని గుర్తుంచుకొని, చూసావా నేను ఇన్ని హెల్ప్ ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళలో ఒక్కళ్ళైనా చెప్పండి, మీరు సహాయం చేసిన వాళ్ళు మీ నెత్తి మీద కొట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు సహాయం చేశారు కానీ వాళ్ళు మళ్ళీ మీ నెత్తినే కొట్టారు, మోదారు, 2 మోదారు. అలా జరగలిందా లేదా? నాకు ఎప్పుడు జరగలేదు అలా అనే వాళ్ళు ఎవరన్నా చెప్పండి ఒకసారి. చాలా సార్లు చేసినప్పుడు అంతా ముట్టించుకుంటుంటూ మరీ చేస్తుంటాం సార్. అది అలాగే జరుగుతుంది. ముట్టికాయలు వేయించుకుంటున్నాయే ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళతో ఎందుకు వెళ్ళడం ఒకసారి ఆలోచించండి. అంటే నేనేమంటానంటే, జీవితానికి ఇంకా అంత టైం లేదు, ఇంకా అంత బాధపడేంత టైం లేదు, వారి కోసం మనం అంత సమయం కేటాయించాల్సినటువంటి అవసరం లేదు. అది గుర్తుంచుకున్నట్లయితే మనకేమవుతుందంటే, ఎంత చేయగలమో అంత మన భూతదయ, మన మనుషుల చేసేటటువంటి యజ్ఞము, మనుష్య యజ్ఞము. ఎవరెవరు నిజంగా ఆర్తులైతే ఉంటారో వారికి తప్పకుండా సహాయం చేయాలి. ఎవరికైతే మీ సహాయం కావాలో వాళ్ళకి చేయండి. మీరు ఎవరికి చేస్తున్నారు? బాగా బలిసి కొట్టుకుంటున్నటువంటి మన మిత్రులకు చేస్తున్నారు. అలా కాదు, మన మిత్రుల లోపల నిజంగా ఎవరికైనా ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి మీరు వెళ్ళి సహాయం చేయండి. శత్రువులకు ఇబ్బంది వచ్చింది, వెళ్ళి సహాయం చేయండి. కానీ మళ్ళీ వెనకకు వచ్చిన తర్వాత నేను సహాయం చేశాను అని అనుకోవద్దు. అది ఎందుకంటే అనుకున్నానంటే మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు సహాయం చేసినట్టుగా అవతల వాడు చెయ్యడు. ఎవరిని అడిగినా అదే మాట చెప్తారు. మీరు ఇప్పుడు ఇందులోనే 10 మంది ఉన్నారు అనుకోండి, ఈ 10 మంది మీద కంప్లైంట్స్ ఉంటాయి, మిగతా 9 మంది మీద కంప్లైంట్స్ ఉంటాయి. నేనే మంచివాడిని, మిగతా వాళ్ళు మంచి వాళ్ళు కాదు అనే కంప్లైంట్ ఉంటుంది. కాబట్టి మనుష్య యజ్ఞం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, ఈ మనుష్య యజ్ఞం అనేటటువంటిది కొంత ఆచరించడంలో కష్టం. కానీ మీరేం చేస్తారంటే, ఒక సింపుల్ టెక్నిక్ దీనికి, మనుషులకు సేవ చేయండి. మళ్ళా చేశానని గుర్తుంచుకోకుండా అక్కడే చేతులు కడిగేసుకొని, కాళ్ళు కడిగేసుకొని ఇంటికి రండి. ఆ ఫలితం మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వీలైతే ఇదే జన్మలో వస్తుంది. మీరు గనక ఎప్పుడైతే ఫలం ఆశించకుండా చేస్తే మీకు ఒక్కొక్కసారి ఫలితాలు ఇమీడియట్ గా వస్తాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను మీకు నేను, అవి మళ్ళీ చెప్పడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు. కానీ మరి అవి జరిగి తీరుతాయి. ఏది ఫలితం ఆశించకుండా మీరు మనస్ఫూర్తిగా చేసినట్లయితే ఉత్తగా పోదు కర్మ, ఏది ఉత్తగా పోదు, మంచైనా చెడైనా. అదొక్కటి గుర్తుంచుకొని మనస్ఫూర్తిగా సేవ చేయండి అందరికీ. అన్నిటికంటే గొప్ప యజ్ఞము దానం. ఇట్లా మీరు మనుషులకి జ్ఞాన దానం చేయడం తప్పక చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక 4వది పితృకార్యాలు, పితృయజ్ఞం. పితృయజ్ఞం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, చనిపోయిన తర్వాత చేస్తాం కదా పితృకార్యాలు అవి అనుకుంటారు. కానీ కాదు. పితృయజ్ఞం అంటే ఏంటంటే, వాళ్ళని మనం బాగా చూసుకోవడం, తల్లిదండ్రుల్ని వాళ్ళు బతుకున్న రోజులు బాగా చూసుకోవడం. ఎందుకంటే వాళ్ళు మనకు జన్మనిచ్చారు. జన్మనిచ్చిన వాళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకూడదు. ఉదాహరణకి భర్తకు భార్య సైడ్ తల్లిదండ్రులు అంటే ఇష్టం ఉండకపోవచ్చు, భార్యకి భర్త సైడ్ ఉన్న తల్లిదండ్రులు అంటే ఇష్టం ఉండకపోవచ్చు. ఇట్ మే బి క్వైట్ న్యాచురల్, అది ఏం అనలేము. అప్పుడు మనం ఏం చేయాలి? మన బాధ్యతగా చెయ్యాలి. మన భార్య కూడా వచ్చి చెయ్యాలి అనుకోవడము, లేకపోతే నా భర్త వచ్చి నా అమ్మ నాన్నకు చెయ్యాలి అని అనుకోవడం తప్పు. చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మాకు బ్రాహ్మిన్స్ లో ఎట్లా ఉంటుందంటే, మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మాకు యాక్చువల్ గా ఒకటే పోగుంటుంది, మాకు వడక లగ్నంలో ఒకటే ఉంటుంది. పెళ్లికి ముందు ఈ మొదటిది తండ్రి వేస్తే ఆ మిగతా 2 మామగారు వేస్తారు అనమాట. సో కాబట్టి ఇంకొక పేరెంట్స్ గా వాళ్ళని భావించి చేయగలిగితే ఓకే. కాకపోతే పెంపకాలు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి మనం ప్రేమించడం కొంత కష్టం అవుతుంది. ఎందుకంటే మనం మన తల్లిదండ్రులలో ఎన్ని లోపాలు ఉన్నా కూడా చూడము. కానీ భార్య వైపు ఇంకా వేరే వాళ్ళ యొక్క తల్లిదండ్రులని మనం కొద్దిగా భేదంగా చూడడం అనేటటువంటిది సహజం. అయితే ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ తల్లి ఎవరికైనా తల్లే, తండ్రి ఎవరికైనా తండ్రి. అది గుర్తుంచుకోవాలి మనం. చిన్నప్పుడు మీరు ఒక సినిమా వచ్చింది, అది చూసారో లేదో నాకు తెలియదు, రజనీకాంత్ ఒక మూవీ, అమ్మ ఎవరికైనా అమ్మ. ఎవరైనా చూసారండి ఆ సినిమా? ఆ సినిమా పేరే అది. సార్ ఒక చిన్న విషయం సార్, మనకి మాతృపంచకంలో పితృపంచకంలో అత్తమామలు, గురువు, వీళ్ళు తల్లిదండ్రితో సమానం సార్.
మామగారు అత్తగారు కానీ, అటు మామగారు ఇటు అత్తగారు ఇద్దరికి. అవును. ఇప్పుడు అమ్మాయి ఎవరికైనా అమ్మ సినిమా గురించి మనము మాట్లాడుతున్నాం కదా, అందులో రజనీకాంత్ కి ఏమవుతుందంటే నది దగ్గర టికెట్లు పెట్టినా కూడా అందరికి పెడతారు సార్. నది దగ్గర తిరిగి పెడతారు కదా, అందరికి పెడతారు. బావగారికి, అత్త మామకు అందరికి పెడతారు. అవునవును, నేను కూడా పెట్టాను. అయితే సో మనం సినిమాలోకి వెళ్ళిపోదాం. ఆ సినిమా లోపల ఏమవుతుంది, రజనీకాంత్ జూకి అన్ని జంతువులను అందిస్తూ ఉంటాడు అన్నమాట. అయితే వీళ్ళ తల్లి ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది, నువ్వు ఇలా చేయడం వల్ల తల్లి పిల్లల్ని వేరు చేస్తున్నావు అని చెప్పేసి ఎప్పుడు తిడుతూ ఉంటుంది కొడుకుని. కానీ కొడుకు వినడు. ఒకరోజు ఏమవుతుందంటే ఒక ఏనుగు పిల్లని పట్టించడానికి ట్రై చేస్తాడు. ఆ ఏనుగు పిల్ల దొరికిపోతుంది. కానీ ఏనుగు తల్లి ఎవరైతే ఉంటుందో ఆమె వచ్చి అటాక్ చేయడానికి వస్తుంది అనమాట. రాగానే వీడు వాళ్ళ అమ్మ అక్కడ ఉంటుంది, వాళ్ళ అమ్మని పట్టేసుకుని ఆమె చంపేస్తుంది. చంపేయగానే వీడు కాపాడదాం అనుకుంటాడు, కానీ ఆ జంతువులకు వేసే ఏవైతే ఇవి ఉంటాయి కదా క్లాంప్స్, ఆ క్లాంప్ లో ఇరుక్కుపోయి ఇతను ఆగిపోతాడు, కాపాడుకోలేకపోతాడు తల్లిని. అప్పుడు తల్లి చనిపోయేటప్పుడు చెప్తుంది అనమాట, నువ్వు ఇలా చేసావు, ఆ ఏనుగు నన్ను చంపింది అంటే దానికి కారణం ఉంది, చంపుతోంది అంటే ఆల్మోస్ట్ ఇక నా ప్రాణం పోతోంది, కారణం ఉంది, నువ్వు ఇలా తల్లి పిల్లల్ని వేరు చేసావు, అది ఎప్పటికీ చెయ్యకు అని అంటాడు అని చనిపోతుంది అనమాట. అప్పుడు ఇతను ఆ పిల్ల ఏనుగుని వెతుకుతూ ఉంటాడు అనమాట. వెతికి ఎప్పుడో నేను చాలా బేబీగా ఉన్నప్పుడు చూసిన సినిమా, ప్రతి ఇన్సిడెంట్ నాకు జ్ఞాపకం ఉంది ఆ సినిమాలోది, పాటలతో సహా జ్ఞాపకం ఉన్నాయి నాకు. ఇంకా గమ్మత్ ఏంటంటే, సో వెళ్ళి ఆ ఏనుగుని పట్టుకొని ఫైనల్ గా ఆ పిల్ల ఏనుగుని తల్లి ఏనుగుని కలుపుతాడు అనమాట. కలిపితే అప్పుడు ఆ తల్లి ఏనుగు ఇతనికి ఇట్లా ఆశీర్వదిస్తే ఇట్లా చూస్తాడు. చూడగానే ఆ ఏనుగు లోపల ఇతనికి తల్లి కనిపిస్తుంది. సో కాబట్టి ఏంటంటే మనము ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనుష్య యజ్ఞము అనేటటువంటిది ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చిన పితృయజ్ఞము, ఆ పితృయజ్ఞం అనేటటువంటిది మనకు నచ్చినా నచ్చకపోయినా, మనము భావించినా భావించకపోయినా, మన అత్తమామల్ని మన తల్లిదండ్రులుగా, కనీసం మన భార్య వంతు గాని, మన భార్య మన వైపు గాని చూసి మన తల్లిదండ్రులని మనల్ని సహాయం చేసేలాగా చేయగలిగితే మంచిది. అది అక్కడ మనం నివారించకూడదు. నీ తల్లిదండ్రులకు చేస్తావు మానేయ అని చెప్పి శత్రుత్వంతో చేయించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆడవాళ్ళ వైపు ఉంటారు, మగవాళ్ళ వైపు ఉంటారు. అలా లేకుండా ఆ ఒక్క విషయంలో కాంప్రమైజ్ అయ్యి పితృకార్యాల దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల లోపల కూడా, అంటే తల్లిదండ్రులకు పితృకార్యాలంటే చనిపోయిన తర్వాత పెట్టేవి కాదు, బతుకుండగా కూడా బాధ్యతగా చేయవలసినటువంటి పనులను తప్పకుండా చేయాలి. ఇది అయిపోయిన తర్వాత చివరిగా మనకు వచ్చేది ఏంటంటే భూతయజ్ఞం. భూతయజ్ఞం అంటే అనవసరంగానే పశుపక్షులను చంపడము, క్రిమి కీటకాలను చంపడము, ఇవన్నీ కూడా మనం చంపడానికి సిద్ధమైపోతూ ఉంటాం. వీలైనంత వరకు మన ఉనికికి ప్రమాదం లేనంత వరకు చంపకుండా ఉండడం వీలైనంత వరకు బెటర్. ఇప్పుడు ఏ విధంగానైతే ఇప్పుడు మనకు ఏమంటారు, అనవసరంగా మనము మన ఆహారం కోసం అని చెప్పేసి మనం ఎంతో జీవహింస చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా చేయకుండా ఉండడము భూత యజ్ఞంలోకి వస్తుంది. ఈ 5 రకాల యజ్ఞాలు ఒక మనిషిగా పుట్టినవాడు తప్పక చేసి తీరాలి. ఈ 5 యజ్ఞాలని ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఆపకూడదు. 5 యజ్ఞాలను తప్పక చేయాలన్నమాట. ఈ 5 యజ్ఞాలు అనేవి మన రుణము. తర్వాత ఈయన దానికి ఏం చెప్పాడు, ఆల్రెడీ మన మహానుభావుడైనటువంటి జ్ఞానేశ్వరి ఏం చెప్పాడు, ఇది నువ్వు చేస్తున్నాను అనే భావన కూడా తీసేసేవయ్యా ముందు మైండ్ లోంచి, నువ్వు వచ్చేసేయి. చేస్తే అది అప్పుడు నీకు ఎంతో ఆనందమైనటువంటి ఇది ఇస్తుంది, ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అదే విధంగా నువ్వు చేసేటటువంటి స్వాధ్యాయం ఏదైతే ఉందో, స్వాధ్యాయ యజ్ఞం, ఇందాక మనం ఋషి యజ్ఞం అని తెలుసుకున్నాం, అది కూడా వేస్ట్ కాదు. నువ్వు ఒక బంతిని ఇట్లా కొట్టావు అంటే మళ్ళీ అది నీ చేతిలోకి వస్తుందని కొడతావు, అంతేగాని బంతి పోని అని చెప్పి కొట్టావు కదా. అట్లానే నువ్వు గింజలని ఇట్లా, ఇవన్నీ జ్ఞానేశ్వర్ చెప్పిన ఉదాహరణలు, గింజలని ఇలా విసిరేసావు అంటే అవి విసిరేసినట్టుగా కాదు, అవన్నీ మొలకెత్తాలని చెప్పేసి నువ్వు చేయడం. సో కాబట్టి అదే విధంగా స్వాధ్యాయం అనేది ఏంటంటే నీ యొక్క ఆత్మ జ్ఞానాన్ని పెంచుతుంది. నువ్వు చెట్లను నాటావు అంటే చక్కటి ఫలాలు ఇస్తుంది రేపు. కాబట్టి స్వాధ్యాయం అనేది ఫలితం ఇవ్వకుండా పోదు. ఎవరైతే వేదాలని, శాస్త్రాలని, పురాణాలను వీటన్నింటినీ చక్కగా చదువుతారో భగవంతుడి యొక్క దర్శనం అవడం తప్పదు. కాబట్టి ఆ భగవంతుడిని రకరకాల రూపాలలో మనం చేసేటటువంటి పూజలు, ఆ పూజల లోపల మనకు చిత్తశుద్ధితో చేయగలిగేటటువంటిది తప్పక ఉండి తీరాలి. ఇక తపస్సు అంటే ఏంటి? తపస్సు అంటే తపించడం. దీని గురించి మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం. తపస్సు గురించి ఇందులో తెలుసుకున్నాము మనం, బహుశా నిర్వాణ దశకంలోనూ భజగోవిందంలోనూ తెలుసుకున్నాం. తపించడం అంటే తన శరీరం నాశనం అయిపోయినా సరే కానీ అనుకున్నటువంటిది సాధించడం. హిరణ్యకశిపుడు ఏ విధంగానైతే తన శరీరం పోయినా కూడా, తన శక్తి పోయినా కూడా భగవంతుని సాధించాడు.
నెయ్యి ఉంది, నెయ్యి అగ్గి లోపల పడింది అంటే అది చక్కగా సుగంధాన్ని ఇస్తుంది, చక్కటి ఇది ఇస్తుంది, వాసనను ఇస్తుంది మనకు. కాబట్టి మనకి ఎట్లా అంటే ఇది నాశనం అయిపోలేదు, తన నాశనం అయిపో దీపం ఉంది, దీపము తను ఆరిపోతూ వేరే వాళ్ళకు వెలుగునిస్తుంది. సో తప్పించడం, తను నాశనం అవడం వల్ల ఎప్పుడూ తను నాశనం కాడు, తను క్షీణిస్తూ కూడా వేరే వాళ్లకు తను లాభం చేయగలుగుతాడు. కాబట్టి ప్రాణాలు, ఇంద్రియాలు, శరీరము వీటన్నింటిని కూడా క్షీణింప చేయడం ఎందుకు? వీలైనంత వరకు పరబ్రహ్మని చూడడం కోసం. అంటే మనం ఏంటంటే కోరికల కోసం చేస్తాము, కోరికల కోసం తప్పించినా తప్పులేదు, ధ్రువుడు కోరికల కోసమే చేశాడు. కాకపోతే మనం కోరికల కోసమే కాకుండా పరబ్రహ్మ కోసం కనుక తప్పించగలిగితే అది అన్నిటికంటే కూడా ఉన్నతమైనటువంటిది. తపం అనేటటువంటిది అప్పుడు చాలా గొప్పది వస్తుంది. తపస్సు అనేటటువంటిది అప్పుడు అది మహోన్నతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ తపస్సు ఏంది? భగవంతుడి కొరకు, మోక్షం కోసము, ధర్మం కోసము ఇలా చేస్తూ ఉంటే బాగుంటుంది. కర్పూరం ఏ విధంగానైతే కాలిపోయి మనకు చక్కటి వాసనని ఇస్తుంది, ధూపం, అగరబత్తి ఇవన్నీ కూడా కాలిపోయినా కూడా మనకు వాసనని ఇస్తాయి. తప్పించిపోయి భగవంతుడికి కావలసినటువంటి నిర్మలతను మనకు అందిస్తాయి అన్నమాట. ఈ తపస్సు కూడా మళ్ళీ మనకు మనస్సుతోటి, శరీరంతో, వాక్కుతోటి తపించాలి. ఎప్పుడు నిరంతరం తపిస్తూనే ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మన లోపల కల్మషాలన్నీ కూడా వెళ్ళిపోయి మానవుడు చాలా పవిత్రంగా అవుతాడు. తపించడం. మీరు ఒకవేళ ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి అని చెప్పి తప్పించాడు అనుకోండి. తప్పించినప్పుడు మిగతావేవి పట్టించుకోడు, తను సన్నగా అయిపోతాడు, లేదా కొంతమంది లావుగా కూడా అవుతారు చదువుకుంటూ. భోజనం మానేస్తారు, మందులు వేసుకుంటారు, కాఫీలు తాగుతారు. ఏదో ఒకటి తప్పించి వాళ్ళు ఏ విధంగానైతే పరీక్ష కోసం తయారవుతారో అదే విధంగా మనం కూడా త్రికరణ శుద్ధి. వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు ఎగ్జామ్ విషయాలే మాట్లాడుతుంటారు, ఎగ్జామ్ గురించే ఆలోచిస్తూ ఉంటారు, ఎగ్జామ్ కి సంబంధించిన నోట్సే తయారు చేస్తుంటారు. మనస్సు, వాక్కు, కర్మణ, ఇదే తపస్సు. తపస్సు అంటే ప్యాషన్. యు వర్క్ ఫర్ సంథింగ్ ఇన్సెసెంట్లీ, ఆగకుండా, ఎడతెగకుండా అలా పని చేస్తూ తప్పిస్తూ కావాల్సినటువంటి ఫలితాన్ని అందించుకోవాలి. అయితే అది కనుక ఒకవేళ భగవంతుడి పైన పెట్టగలిగితే కల్మషాలు మొత్తం పోతాయి, మనలో కూడా ఉన్న చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ధర్మం కోసం చేయడం అనేటటువంటిది, దైవం కోసం చేయడము, మోక్షం కోసం చేయడము చాలా మంచిది. రామాయణం ఎలా ప్రారంభమవుతుంది? తపస్వాధ్యాయ నిరతం అని చెప్పేసి దాంతో స్టార్ట్ అవుతుంది. చివరికి రామాయణం ఎండ్ అయ్యేది యుద్ధకాండ లోపల ఎండ్ అవుతుంది, ప్రవర్ధతాం అని చెప్పేసి. సో అక్కడ తపస్సుతోటే ఎండ్ అవుతుంది. తపస్సు. సో కాబట్టి ఏంటంటే తపస్సు అనేటటువంటిది అన్నిటికంటే గొప్పది. మనం ఈవెన్ బ్రహ్మదేవుడు కూడా తపహ అని చెప్పేసి విని తర్వాత 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు అని చెప్పేసి విన్నాం. ఇంకా కూడా కొంతమంది వారికి శక్తి ఎలా వచ్చింది అంటే వాడు చాలా రోజుల పాటు తపస్సు చేశాడు అని చెప్పేసి మనకు చెప్తారు. ఈవెన్ అష్టాంగ నియమాలలో కూడా తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం అని చెప్పేసి మనం తెలుసుకుంటాం. అక్కడ కూడా తపస్సు అనేటటువంటిది అవసరమైంది. అందులోపల అన్నిట్లోకి ముఖ్యమైనది ముందు తపస్సు ఉన్నవాడే స్వాధ్యాయం చేయగలడు అని చెప్పేసి అట్లా వచ్చింది అనమాట. క్రియాయోగంలో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ తపస్సే. కాబట్టి ఈ తపస్సు ప్రతి ఒక్కరిలో ఏదైతే ఆ గొప్ప లక్షణం ఉంటుందో, ఆ ప్యాషన్ ఎవరైతే ఉంటుందో, దీన్ని దైవీ లక్షణం అనుకో, ఇది మీ లోపల ఎంతమందిలో ఉంది? ఒక్కసారి అలా తపస్సు చేశామని చెప్పేసి అనుకునే వాళ్ళు, ఏదైనా అంటే దేనికోసమైనా తపస్సు చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? బోలెడంత మంది ఉంటారు కదా, ఉండే ఉంటారు. మీరు ఎగ్జామ్ కోసమో లేకపోతే ఇంకా దేనికో కోసమో మీరు అలా కష్టపడి ఉంటారు కదా. చేశాం సార్, మా కొడుకు పెళ్లి కోసం తపస్సు చేశాం. అది లేదు, మళ్ళీ అది తపస్సు కిందికి రాదు. కూతురు పెళ్లి కోసం తపస్సు చేశాం, అది కాదు, తపస్సు కాదు. కానీ తప్పించడం, ఒక పరీక్షలో పాస్ అయినప్పుడు వచ్చే ఆనందము, ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు వచ్చేటటువంటి ఆనందము, ఇదంతా కూడా తపస్సు లాంటిది, మహోన్నతమైనటువంటిది. తర్వాత చెప్పినటువంటిది ఏంటంటే కుటిల తలం లేకుండా ఉండడం అనేది ఆర్జవం. ఆర్జవం అంటే కుటిల తలం ఉండకపోవడం. చాలా మంది లోపల దురదృష్టవశాత్తు ఈ లక్షణం ఉండదు. ఎంతసేపు కూడా వాళ్ళు ఏది చెప్పినా కూడా అవతల వాడికి లాభం కలిగినా వాడు బాధపడుతూ ఉంటాడు. వాడికి ఏదైనా చెప్పాలనుకున్నా కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. కొంతమంది అయితే ఫలానా వాడు ఎగ్జామ్ లో పాస్ అవుతాడు అంటే వాడికి సరైనటువంటి టిప్స్ కూడా ఇవ్వరు. లేదు నువ్వు ఇది చదువుకో, తర్వాత అది చదువుకో అని కొన్ని టిప్స్ దాచేస్తాడు వాడు. బయటికి చెప్పినట్టే ఉంటాడు కానీ లోపల చెప్పడు. నేను నీకు సహాయం చేస్తూనే ఉంటాను అంటాడు కానీ వాడేం చేస్తాడు? సహాయం చేయడు, మనకి ఎక్కడో ఒకచోట ఆటంకం చెప్తాడు. నువ్వు వెళ్ళు, నీకెందుకు, నేను కదా సహాయం చేస్తానని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి వాడు వస్తున్నాడు, వాడు వేస్ట్ ఫెల్లో, వాడికి సహాయం చేయకు అంటాడు. ఇలాంటిది మీకు ఎప్పుడైనా కాలేదండి? ఒకసారి ఊహించండి. పిల్లలకి చాలా జరుగుతుంది సార్, చాలా అయితే ఇట్లాంటివి పిల్లలు అయి ఉన్నారు కదా.
సో వాళ్ళెవ్వరిలో కూడా ఈ దైవీ లక్షణం అనే మహోన్నతమైనటువంటి దైవీ లక్షణం లేదు. ఈ ఆర్జవం అనేటటువంటి దైవీ లక్షణం ఏదైతే ఉందో అది లేదు వాళ్ళ లోపల. ఆ రుజు మార్గం అనేటటువంటిది లేదు. వాళ్ళ ఆలోచనలో గాని, వాళ్ళ మాటలో గాని, వాళ్ళు చేసే పనిలో గాని వక్రం లేకుండా ఉండే వాళ్ళు చాలా తక్కువ. అలా గనుక ఉన్నారు అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అంటే మాయ తెలియనటువంటి జీవితం కావాలి. మనకు కావాల్సింది ఏంటంటే మాయ తెలియనటువంటి జీవితం. అది ఉంటుంది, ఖచ్చితంగా దొరికి తీరుతుంది. ఆ మాయ లేనటువంటి జీవితం దొరికి తీరుతుంది. కాబట్టి అటువంటి జీవితం కోసమై మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని మనం ప్రయత్నం చేస్తున్నటువంటి ఎంత ఇది. సో కాబట్టి ఏంటంటే ప్రశాంతమైన జీవనం, శరీరం గాని, మనస్సు గాని, ఇంద్రియాలు గాని చక్కగా సరళంగా ఉన్నాయనుకోండి, ఏం కుటిలత్వం ఉండదు. అమాయకపు జీవితం, ఆనందంగా ఉంటాం. అవతల వాడు మోసం చేస్తున్నాడు లేదు అన్ని వదిలేకటే ఏదైతే అదేమైతుందంటే దాని ద్వారా మనం ప్రశాంతంగా ఉంటాం. మీరు కావాలంటే చూడండి, అవతల వాళ్ళు అన్న మాటల్ని వాటిని వీటిని పట్టించుకోకుండా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు. వాళ్ళు మనం అనుకుంటాం వీళ్ళు ఏంటి ఇన్నాళ్ళు బతికారు అని, బతుకుతారు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఏది మనసుకు తీసుకోరు, ఏది బాధ ఏవైతే అదైందిలే అని చెప్పి. ఉదాహరణ చెప్పాలంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా చూసారు కదా అందరూ? చూసాం సార్. చూసామండి, చూసామండి. అరే ఒకళ్ళిద్దరే చూసారు. ప్రకాష్ రాజు పలకరిస్తాడు, అందరికి హెల్ప్ చేస్తా ఉంటాడు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్. అందులోపల కొన్నిసార్లు ఇన్సల్ట్ కూడా చేస్తారు. ఇన్సల్ట్ కూడా చేస్తే అది కూడా నవ్వుతూ తీసుకుంటాడు. దాన్ని ఎవరి దగ్గర కంప్లైంట్ కూడా చెయ్యడు. గుర్తుందా? వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో ఒకసారి ఆలోచించండి. అండ్ గమ్మత్ ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళని ప్రేమిస్తారు. ఎవరో చెడ్డ వాళ్ళు ఉండాలని నేను అనను. ఎంత మంచివాడైనా కానీ వాళ్ళని ద్వేషించే వాళ్ళు ఒకరిద్దరు ఉంటారు. అది అసూయతోటి ద్వేషం అయి ఉండొచ్చు, వాళ్ళ యొక్క తెలివితేటల మీద ద్వేషం అయి ఉండొచ్చు, వాడికి మంచి ఫ్యామిలీ ఉంటే ద్వేషము, వాడికి మంచి డబ్బు ఉంటే ద్వేషము, వాడికి మంచి ఉద్యోగం ఉంటే ద్వేషము, వాడికి ఏమీ లేకపోయినా కూడా ద్వేషం. ఏమీ లేకపోయినా నవ్వుతున్నాను అనుకోండి, ఇంకా ద్వేషం. ఏమీ లేకపోయినా వీడు ఎందుకు ఇంత ఆనందంగా ఉండగలిగాడు అని. అలాంటి కొద్ది మందిని వదిలేయండి. వదిలేస్తే మిగతా వాళ్ళందరూ కూడా మంచి జనాలను ఇష్టపడతారు. జనరల్ గా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్ ని ఎక్కువ మంది ఇష్టపడతారు. మనకు తెలియకుండానే స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్ ని మనం ఇష్టపడతాం. నేను చెప్పే కదా, ఆ కొద్ది 1% మందిని తీసేసేయండి. ఆ సినిమా లోపల అతని పేరేంది, రావు గోపాలరావు కొడుకు, ఆయన తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఇతన్ని ఇష్టపడతారు, వీళ్ళ నాన్నగారిని. ఎవరెవరో ఇష్టపడుతుంటారు. ఏమి సంబంధం లేనటువంటి మురళీమోహన్ కూడా ఇష్టపడతాడు. ఆఖరికి ఆ పిల్లలు కూడా ఎంత ఇష్టపడతారు, భార్య ఎంత ఇష్టపడుతుంది, తల్లి. అంటే ఒకసారి ఆలోచిస్తే అతను ఇంట గెలిచాడు, రచ్చ గెలిచాడు. చాలా మంది ఇంట గెలిస్తే రచ్చ గెలవరు, రచ్చలో గెలిస్తే ఇంట్లో గెలవరు. ఇంట్లో ఓడిపోతూ ఉంటారు. బయట సింహాలు, ఇంటికి వస్తే పిల్లుల్లాగా మారిపోతారు. అలాంటివి మనం అందరం చూసాం కదా. దీని అంతటికీ కారణం ఏంటంటే ఆ చక్కటి ప్రవర్తన, రుజు ప్రవర్తన, మృదువైనటువంటి మాటలు, కల్మషం లేనటువంటి ఆలోచన. అంటే మీరు చేసేటటువంటి ఆలోచనలలో గాని, పనులలో గాని, అన్నింటి లోపల కూడా అటువంటి మృదుత్వం ఉంటే ఎవరి లోపలైనా, ఆ మృదుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఓ అర్జున, వాళ్ళు దైవీ లక్షణాలను కలిగి ఉన్న వాళ్ళే. కాబట్టి దైవీ లక్షణాలు చాలా గొప్పవి. ఇవి అందరి లోపల ఉంటాయా అంటే కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. అయితే మనకు ఆసురి లక్షణాలు వచ్చినప్పుడు ఎక్కువ మనం చెప్పుకోగలుగుతాం. సార్ ఇది మాకు ఉంది సార్, సార్ ఇది కూడా ఉంది సార్ అని చెప్పి మెల్లగా అప్పుడు చెప్పుకుంటాం. కానీ ప్రస్తుతానికైతే ఈ చెప్పిన ఈ లక్షణాలలో చాలా వరకు మనకు ఉన్నట్టు అనిపించాయా లేదా? ఎవరైనా మాట్లాడండి. ఎవరైనా ఈ ఫస్ట్ శ్లోకంని చదవండి. ఎవరికైనా వచ్చా ఈ ఫస్ట్ శ్లోకము? అభయం సత్వ సంశుద్ధి, అభయం సంస సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం. ఒక్కసారి ఇందులోపల సార్ ఈ లక్షణం మాలో లేదు అనే వాళ్ళు ఒక్కళ్ళు చెప్పండి. మేబీ జ్ఞానయోగ వ్యవస్థితి ఓకే, మిగతావి భయం ఉందా? ఇంకా భయం దేనికి? ఎవరు భయపడుతున్నది? ఎవరు చెప్పండి, ఎవరు మాట్లాడింది? అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. భయపడుతున్నది ఎవరు? అభయం అని అంటున్నాను సార్. అభయం మనలో ఉంది, మనం భయపడట్లేదు ఎవరికి. అది ఇందులో ఉన్న లక్షణాలు నాలో లేనివేవి అని చెప్పమంటున్నా. ఏది లేదు మీ లోపల? అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానము, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవము. మొదటి శ్లోకం అయిపోయింది. ఓకే, ఇందులో ఏది లేదు? అంతా ప్రాసెస్ నడుస్తుంది సార్. అది పర్ఫెక్ట్ అని చెప్పలేము. దమం అనుకోండి, ఇంద్రియ నిగ్రహం ఒకసారి
ఒక్కోసారి బాగా చేస్తాము, ఇంకొకసారి ఏంటి చేసేదని అలా తినాలని అంటే అలా కొంచెం కంప్లీట్ గా ఎప్పుడు ఒకసారి కాదు. ఎప్పుడు మీరు 100% చెప్పకండి. 100% మనుషులకి కాదు. నేను మీకు లేదు సార్. చెప్తున్నాను. నేను మీకు ఒక మాట చెప్తాను. నేను ఒక మాట చెప్తా వినండి. సూర్యశ్రీ గారా మాట్లాడింది? మీరు ఒక మాట వినండి. ఈ ప్రపంచంలో 100% ఉన్నాడు ఎవడున్నాడు? ఓకే, కొంత తేడా ఉండి తీరవలసిందే. ఎందుకంటే దేవతల లక్షణాలు అంటే దేవతలు ఇప్పుడు ఒక మాట చెప్తాను, దానికి జవాబు చెప్పండి. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థం కాలే అందరికి, నాకు అర్థమైంది ఇప్పుడు. దేవతలలో 100% సాత్వికం ఉంటుందా? లేదు సార్, ఉండదు లేదు. సార్, ఉండదు సార్, లేదు లేదు సార్. సార్, ఇప్పుడు ఉండదు. మనకైనా 50-50లో ఉంటాం కానీ మనం పూర్తిగా అటు ఈ దీనికి అనుకూలంగానూ ఉండలేము, ప్రతికూలంగానూ ఉండలేము. కాదు. దేవతలలో 100% సాత్వికం ఉంటుందా? ఉండదండి. ఉండదు సార్, అది ఎక్కువ శాతం ఉంటుంది సాత్వికం కదా సార్, ఉంటుంది. ఎక్కువ శాతం సాత్వికంగా ఉంటుంది. 80-90% సాత్వికం ఉంటుంది. ఒక 10% వాళ్ళలో కూడా రజస్సు, వాళ్ళలో కూడా తమస్సు ఉంటుంది. అవే మనము చాలా ఉదాహరణలు కథల్లో తెలుసుకుంటాం. అదే విధంగా రాక్షసులలో మొత్తము రాజసమేనా? ప్రహ్లాదుడు లాగా భక్తులు వాళ్ళు లేరా? వాళ్ళలో సత్వగుణం ఉంటుంది సార్, సత్వగుణం ఉంటుంది, తమో గుణం. సో అన్ని గుణాలు ఉంటాయి అందరికి. మీకు అది ఎక్స్ట్రా ఉండడం వల్ల మనం వాళ్ళని ఆ కేటగిరీలో పెట్టాం అంతే. దేవతలకు సాత్వికులు అంటే ఏంది? ఎక్కువ మంది సాత్వికులు అని. అందులో రాజసం ఉన్న వాళ్ళు ఉంటారు. అదే విధంగా రాక్షసులలో కూడా మీకు అందరూ కూడా రాజసం ఉన్న వాళ్ళే ఉండరు, సాత్వికం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉదాహరణకి ఆయన గయాసురుడు మీ అందరికి తెలిసిన కథనే కదా. ఆయన ఏమంటాడు? ఇక్కడ శ్రాద్ధం పెట్టిన వాళ్ళకి పూర్తి ఫలితం ఇవ్వు అంటాడు. విష్ణుమూర్తి పాదం ఇక్కడ పెట్టమని నా మీద అంటాడు ఆయన. ఎంత మహానుభావుడు ఒక్కసారి ఊహించుకోండి. సో కాబట్టి రాక్షసులలో మంచి వాళ్ళు లేరని ఎవరున్నారు? చాలా మంది ఉన్నారు. బలిచక్రవర్తి లేరా? బలిచక్రవర్తి ఓకే, తను స్వర్గాన్ని జయించాలనే ఒక కోరిక తీసేసేయండి. చేస్తే బలిచక్రవర్తి చేసిన తప్పులు చెప్పండి. విష్ణుమూర్తిని అంటాడు నేనేం తప్పు చేశాను అంటాడు. అంటే విష్ణుమూర్తి అంటాడు నీ టైం కానప్పుడే నువ్వు ఇంద్రలోకంకి వెళ్దాం అనుకున్నావు, నీకు ఇంకా అర్హత రాకముందే నువ్వు వెళ్దాం అనుకున్నావు. నీకు అర్హత వస్తుంది, గ్యారంటీ వస్తుంది. నెక్స్ట్ కల్పన లోపల నువ్వే ఇంద్రుడు అవుతావు. బట్ అర్హత రాకముందే నువ్వు వెళ్ళావు. ఆ ఇంద్రలోకంలో ఉన్న సుఖాలన్నీ నీకు రసాతలంలో ఉన్నాయి, సుతలంలో ఉన్నాయి. అక్కడ నువ్వు ఉండి ఎంజాయ్ చేసుకో. సుతలంలో ఉండు, అన్నిటికంటే ఎక్కువ ఎంజాయ్ చేసుకో నువ్వు అని చెప్పేసి అంటాడు అనమాట. సో బలిచక్రవర్తికి ఒక్క చెడ్డ గుణం లేదు. బలిచక్రవర్తి మహానుభావుడు. అంతెందుకు, బలిచక్రవర్తి దగ్గర ఈయన దేవుడు ద్వారపాలకుడుగా చేస్తాడు. సో ఆ టైం లోపల ఏమంటాడు ఆయన? శుక్రాచార్యుడు వచ్చి అంటాడు అనమాట, నువ్వేం పిచ్చోడివా, అతను విష్ణుమూర్తిరా. విష్ణుమూర్తి వచ్చి నీ డబ్బంతా లాక్కొని నిన్ను సర్వనాశనం చేస్తున్నాడు అంటే అంతకంటే ముందే బలి చక్రవర్తి అంటాడు అనమాట, నీకేం కావాలి? 3 అడుగులు. అయ్యో బాబు 3 అడుగులు అడిగితే నాకు ఒప్పుకునేటట్టుగా లేను, ఇంకేమన్నా తీసుకో. నీకు ఇవి అమ్మాయిలు కావాలా, డబ్బు కావాలా, నగలు కావాలా, ఏం కావాలి అవన్నీ నాకు. సరే లోకాలు తీసుకో అంటాడు. సరే అన్ని వద్దు అంటే సరే అర్ధరాజ్యం తీసుకోపోని అంటాడు. వద్దు అంటే అప్పుడు ఏ స్టేజ్కి వెళ్తాడు తెలుసా ఆయన? నా మొత్తం రాజ్యం తీసుకో, నా సంపదలు మొత్తం తీసుకో, ఎవ్రీథింగ్ నువ్వే తీసుకో, నేను నాకేం వద్దు అని చెప్పి ఒప్పేసుకుంటాడు. అంత సంపాదించాడు మరి, ఇంద్రలోకతో సహా సంపాదించాడు కదా. సంపాదించిన తర్వాత ఏమంటాడు? నీకు దానం ఇవ్వాలి, నిన్ను పూర్తిగా సంతోషం పెట్టాలి, నేను సంపాదించింది మొత్తం తీసేసుకో, నాకేమొద్దు, నేను వెళ్ళిపోతా అని. అప్పుడు శుక్రాచార్యుడు వచ్చి అంటాడు అనమాట, అతను విష్ణుమూర్తి అని. అతను ఇంతకంటే అదృష్టం నాకేం కావాలి? ప్రపంచం లోపల మంచి టీచర్స్ ఉండొచ్చు, కానీ మంచి స్టూడెంట్స్ దొరకడం చాలా కష్టం. ఓకే, హీరోలు చాలా మంది ఉండొచ్చు, కానీ మంచి ఫ్యాన్స్ దొరకడం చాలా కష్టమైనటువంటి పని. అదే విధంగా దానం నేను ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ దానం తీసుకునే అర్హత ఉన్న వాళ్ళు కొద్ది మందే ఉంటారు. అటువంటి మహోన్నతమైనటువంటి అర్హత కలిగినటువంటి మహానుభావుడు విష్ణుమూర్తి. నేను అన్ని ఆయన గురించి, ఆయన విష్ణుమూర్తి అని నాకు తెలియకముందే అన్ని ఇచ్చేయడానికి రెడీ అయ్యాను. నా సర్వస్వాన్ని ఆయన కోసం త్యాగం చేయడానికి నేను సిద్ధపడ్డాను. అటువంటిప్పుడు నువ్వు మాట్లాడుతున్నది ఏంది అసలు? నాకు ఆయన విష్ణుమూర్తి అని చెప్తే నేను ఆపుతానా? విష్ణుమూర్తి కాదని తెలిసినప్పుడే ఇస్తాను అనుకున్నప్పుడు, ఆయన విష్ణుమూర్తి అన్నప్పుడు ఇక నేను ఇంకా ఇంతకంటే సంతోషంగా ఏం చేయాలి? విష్ణుమూర్తి ఊరుకోడు. త్రివిక్రమ అవతారం ఎత్తిన తర్వాత చేతులు కాళ్ళు కట్టేస్తాడు. కట్టేస్తే పాపం అలాగా ఇలాగ ఉంటాడు. ఏం తప్పు చేశాడు బలి చక్రవర్తి? ఏం తప్పు చేశాడు? అక్కడి నుంచి ప్రహ్లాదుడు వస్తుంటే
బలి చక్రవర్తి ఏడుస్తాడు. ఈయన విష్ణుమూర్తి అడుగుతాడు త్రివిక్రమ రూపంలో, ఎందుకయ్యా ఏడుస్తున్నావు? ఏమైంది? నిన్ను కట్టేసినందుకు ఏడుస్తున్నావా? నిన్ను అవమానం చేసినందుకు ఏడుస్తున్నావా? నీ డబ్బు గుంజుకున్నందుకు ఏడుస్తున్నావా? దేని గురించి ఏడుస్తున్నావు? అతను అంటాడు, మా తాతగారు వచ్చారు, ఫస్ట్ టైం ఆయనకు నేను దండం పెట్టలేకపోయాను. అప్పుడు విష్ణుమూర్తి కరిగిపోతాడు, కట్లిప్పేస్తాడు, చెప్తాడు, నువ్వు ఒక్క తప్పు చేసావు అంతే, నీకు ఇంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వడం తప్పే, నీకు ఇప్పుడు నీ ద్వారపాలకుడుగా నేను నిలబడతా. భగవంతుడు కూడా కరిగి అలా వరదలాగా పారిపోయాడు. ఆయన హృదయము అసలు ఏమి భగవంతుడికి అసలు భావాలు ఉండవు, అటువంటిది ఆ భగవంతుడు కూడా కరిగిపోతాడు బలి చక్రవర్తి గొప్పతనం చూసి. సో కాబట్టి మనం ఏంటంటే సాత్వికులమా రాజసిక గుణమా కొద్దిగా టైం పడుతుంది, అందరు జాగ్రత్తగా ఉండండి, వెళ్ళొద్దు, గట్టిగా పట్టుకొని చెయ్యి. మనం రాజసం ఉందా, సాత్వికం ఉందా, తామసం ఉందా అంటే పూర్తి స్థాయి సాత్వికం ఎప్పటికీ రాదు. పూర్తి స్థాయి రాజసము ఉన్న వాళ్ళలో కూడా ఎంతో కొంత మంచితనం ఉంటుంది. పూర్తి స్థాయి తమస్సులో ఉన్న వాళ్ళలో కూడా ఎంతో కొంత రాజసం, ఎంతో కొంత సాత్వికం ఉంటుంది. మనం ఫుల్ సాధన చేసేసి చాలా హైయెస్ట్ లెవెల్ కి వెళ్ళిపోయిన తర్వాత 95% వరకు సాత్వికులం అవ్వగలుగుతాం. కానీ 100కు 100% సాత్వికులం అవలేము. మరి సార్ ఇది నాకు భగవంతులో కలిసిపోవడానికి అర్హతనిస్తుందా అంటే, ఆ తర్వాత పైన తీసేసేది ఇక ఆయన దేవుడు వంతు, ఇక నీకు సంబంధం లేదు, ప్రకృతే చూసుకుంటుంది. అందుకే నేను మీ అందరితోనే చాలా సార్లు చెప్పాను, ప్రపంచంలో జరుగుతున్నటువంటి గొప్ప గొప్ప పనులు అవి మానవ ప్రయత్నాలే కాదు, మానవ ప్రయత్నంతో ప్రారంభం అవుతాయి. కానీ ఒక స్థాయి దాటిన తర్వాత అది భగవత్ ప్రయత్నం అయిపోతుంది. భగవంతుడి సంకల్పం, భగవంతుడి ప్రయత్నం, భగవంతుడే ఫలితం. భగవంతుడే తీసుకెళ్తాడు. ఇది చెయ్యలేము అన్నటువంటి పనులు మనుషులు ఎన్నో చేసి చూపించారు ప్రపంచంలో. కానీ ఆ ఇనీషియల్ సంకల్పం మనం సరిగా పెట్టుకుంటే, ఆ శుభ సంకల్పం చేసుకుంటే ఏ జాతకం అవసరం లేదు, ఏ ముహూర్తం అవసరం లేదు, ఎవరిని మాట్లాడక్కర్లేదు. చెడ్డ రోజులలో కూడా ఏ పనినైనా ప్రారంభించవచ్చు. మీ సంకల్పం సరి అయినదైతే ఈ క్షణమే ప్రారంభించవచ్చు. ఏ పనిని పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని రోజులు భగవంతుడివే, ఈ సృష్టి మొత్తం భగవంతుడిదే. చెడు అనేది ప్రపంచంలో లేదు. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. నేను నిజంగా హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను మీకు. అన్ని మన రోజులే, అన్ని మనకు మంచి జరిగే రోజులే, ఉన్నదంతా మంచి కాలమే. ధైర్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. దుఃఖాన్ని కనుచూపు మేరకు కూడా రానియకండి, ధర్మ మార్గంలో వెళ్ళండి. ఇంతకంటే ఏం చెప్పాలిగా నేను? ఏడవద్దు 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 అని చెప్పేసి భగవంతుడు కూడా అర్జునుడికి చెప్పాడు, ఎన్నిసార్లు చెప్పాడు. అశోచ్వ నుంచి ప్రారంభమైంది మాశూచ దాకా మొత్తం భగవద్గీత అంతా కూడా ఏడవద్దు ఏడవద్దు. అశోచ్వ, ఇక్కడేమో మాశూచ, మాశూచ ఏడవద్దు, ఇక్కడేమో అశోచ్వ ఏడవద్దు. ఏడవద్దు నుంచి ప్రారంభమై ఏడవద్దు వరకు ఖాయమత్సే ఖాయమత్తక. అట్లాగా. కాబట్టి ఏడవడం అనేటటువంటిది అది చాలా చెడ్డ లక్షణము. గుండె స్పందించి ఏడవడం వేరు తన్మయత్వంతో, కానీ బాధపడము, ప్రతిదానికి బోరున ఏడవడము, ఇవన్నీ కూడా చాలా తప్పు పద్ధతులు. ప్రకృతి శక్తులు మిమ్మల్ని కరుణించవు అలా చేస్తే. ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండండి, అది భగవంతుడి యొక్క అసలు రూపము. మీరు శుభ సంకల్పం చేసుకుని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అలా ముందుకెళ్తూ ఉన్నట్లయితే దైవీ లక్షణాలన్నీ మీ లోపల వస్తాయి. ధైర్యంగా ఉన్నవాడి వెనకాల అష్టలక్ష్ములు ఎలా వచ్చారు మనకు అందరికీ ఆ కథ తెలుసు. అదే విధంగా ధైర్యంగా ఉండి మీరు కనుక ముందుకెళ్తే సరైనటువంటి సంకల్పం ద్వారా అన్ని మీ వెనకాల వస్తాయి. మోక్షం కూడా ఇచ్చే బాధ్యత దేవుడి మీద పెట్టేయండి, అయిపోయింది. మీరు కష్టపడండి, కష్టం మాత్రం మీరు పడాలి. ఏం చేయం సార్, బద్ధకంగా కూర్చుంటాం, లేట్ గా లేస్తాం, అప్పుడు ఇవన్నీ వినే అర్హత లేదు మీకు. క్రమశిక్షణ లేని వాళ్లకు ఇవి వినే అర్హత లేదు. క్రమశిక్షణ జీవితంలో చాలా అవసరము. క్రమశిక్షణ, శుభ సంకల్పం ఉంటే దేవుడే అక్కడి నుంచి అటే ముందుకు తీసుకెళ్లిపోతూ ఉంటాడు. ఈ సత్యాన్ని నిజంగా నమ్మండి. దైవీ లక్షణాలు అనేటటువంటివి మీరు పెంచుకున్న లక్షణాలు కాదు, మీ లోపల ఉన్న లక్షణాలు ఆల్రెడీ ఉన్నాయి. వాటిని వెలికి తీసి వాటిని ఇంకొద్దిగా పెంపొందించుకోవడమే, అంతే. రాక్షస లక్షణాలను మర్చిపోతూ ఇంద్రియ నిగ్రహం ద్వారా ఉన్న లక్షణాలనే పెంపొందించుకోవాలి. ఎవరికైనా ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా ఇందులో ఉన్న లక్షణాలలో ఇందాకటి ప్రశ్నకు జవాబు, ఇప్పుడు చెప్పినంత కూడా సూర్యశ్రీ గారి ప్రశ్నకు, సార్ అప్పుడప్పుడు మేము దారి తప్పుతుంటాం సార్ అంటే దానికి జవాబు చెప్పిన, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్, ఏం పర్వాలేదు, దానికి ఎవరు బాధపడకూడదు.
ఇప్పుడు చెప్పండి, ఇందు లోపల మీ లోపల లేని లక్షణం ఒకటి నాకు చెప్పండి. ఒక్కటైనా ఇంట్లో నాకు లేదు సార్ అని చెప్పి అనండి, ఒక్కలైనా అనండి. ఈ లక్షణాలు అన్ని ఉన్నాయి సార్. అంటే అప్పుడు మీరు రాసిన లక్షణం అది రేర్, బట్ జనరల్ ఈ అభయం, స్పెషల్లీ అభయం, అది దేవుడు ఉన్నాడని చెప్పేసి ధైర్యం, అభయం, ఇంకా రుజు మార్గం, సరళ ప్రవర్తన, అవన్నీ మనలో ఉన్నాయి సార్, అందరిలో ఉంటాయి సార్. అది అందరిలో ఉన్నాయి. అందరిలో లేక కాదు, మధ్య మధ్యలో ఏమవుతుందంటే సోపతి, రాంగ్ సోపతి, చెడు సోపతి, మా తెలంగాణ లోపల చెప్తారు, చెడు సోపతి పట్టినప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు ఎక్కువ తెలుసు కాదు. మీకు ఒక విషయం తెలుసా, మనము శాస్త్ర అధ్యయనం ఎంత చేసినా, స్వాధ్యాయం ఎంత చేసినా, మనం చేసేది ఆవగింజలో 60 వంతు. ఈ సామెత విన్నారా ఎవరైనా? హలో నిద్ర లేవండి, లేవండి, లేవండి. ఆవగింజలో 60 వంతు, ఆవగింజలో. కానీ భగవంతుడు ఏం చేస్తారంటే, ఇంత తెలిసిన తర్వాత మీరు ఆవగింజలో 60 వంతు నేర్చుకుంటే భగవంతుడు మీకు కొండంత సపోర్ట్ ఇస్తాడు. ప్రకృతి శక్తులు మీ చుట్టుపక్కల ఉన్నాయి, అవన్నీ మీరు చేసే ప్రతి పనిని గుర్తిస్తున్నాయి. దైవీ లక్షణాలను పెంచుకోండి. అయిపోయినాయి, 15 చాప్టర్స్ అయిపోయినాయి. ఈ అధ్యాయం లోపల మనం ఎలాంటి వాళ్ళం అనేది తెలుస్తుంది. కాబట్టి ఆ దైవీ లక్షణాలను పెంచుకుంటూ మనం భగవంతుడికి దగ్గర కావాలి. ఈ లక్షణాలు అందరిలో ఉన్నాయి. అందరూ మృదువుగా మాట్లాడగలరు, అందరి లోపల ఎంతో కొంత జ్ఞానం ఉంది. అందరికీ కూడా తెలుసు నాకు కావాల్సింది మోక్షం అని. అందరూ కర్మ కొన్ని విషయాలలో కేవలం బాధ్యతగానే చేస్తున్నారు. దానము తోచిన చోట దానం చేస్తున్నారు, వీలైన చోట మనస్సుని శరీరాన్ని నిగ్రహించుకుంటున్నారు, ఇంద్రియాలని. ఉదాహరణకి ఏకాదశి లాంటివి. భయపడడం లేదు, కొంతమందికి తగ్గింది భయము, కొంతమందికి అంతఃకరణ శుద్ధి కొద్దిగా అయిందని ఆశిస్తున్నా. పూర్తిగా శుద్ధి అవ్వడం కొద్ది కష్టం. అది ఎప్పుడు అవుతుంది అంటే జనాలకు దూరంగా ఉన్నప్పుడే. సార్ మళ్ళా మొదలెట్టారా సార్ జనాల దూరం ఉండడం? ఎటువైనా అది వదిలేదు లేదు. ఓకే, సెల్ ఫోన్లు ఆపేయడము, మనుషులతో మాట్లాడడం తగ్గించడము, ఇవి ఉన్నంత వరకు మనకు ఆ మిగిలిన భాగం క్లీన్ కాదు. ఓకేనా? అటువంటి మహోన్నతమైనటువంటి దైవీ లక్షణాలని తెలుసుకున్నాం. ఆత్మ సుఖము వీరిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విష్ణవించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా. జై శ్రీకృష్ణ. ఇన్ని రోజులు కష్టపడితే, 3 రోజులు 4 రోజులు కష్టపడితే ఒక్క శ్లోకం అయిందా సార్? మీరు చాలా స్లోగా చెప్తున్నారు సార్. అక్కడ బయట మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో గురువు చెప్తున్నాడు, రోజుకు 2-3 శ్లోకాలు అయిపోతున్నాయి సార్. ఒక్కొక్కళ్ళు అయితే ఒక మొత్తం 16 చాప్టర్ అంతా ఒక క్లాస్ లో అయిపోయింది. నేను కూడా చెప్పాను ఒక క్లాస్ లో. కాకపోతే ఇప్పుడు మనం ఇది ఏం చేస్తున్నాం, సమగ్రవాగా మొత్తం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్లోగానే బాగుందా, ఇంకొద్దిగా స్పీడ్ పెంచమంటారా? కొద్దిగా కొంతమంది అప్సెట్ అవుతున్నారు కదా స్లోగా చెప్తున్నందుకు. చాలా బాగుంది సార్. ఇలా చెప్పుకుంటే స్పీడ్ గా చెప్తే అర్థం కాదు సార్, స్లోగా ఉంటేనే మంచిగా అర్థం అవుతుంది. చిన్న సంఘటన చెబుదామని సార్. చెప్పండి శర్మ గారు, చెప్పండి, మాట్లాడండి. ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు, భగవంతుడిని మనం నమ్ముకుంటే ఆయన ఎంతకైనా దిగి వస్తాడు అని. ఇప్పుడు ద్రౌపది వస్త్రాపహరణంలో ఆవిడ ఏకవస్త్రను అంటుంది ద్రౌపదీదేవి. ఆ ఏకవస్త్రమే తానయ్యాడు సార్. సినిమాల్లో చూసుకుంటే రకరకాల చీరలు కాదు, ఆ ఏకవస్త్రమే తానయ్యాడు. అది ఎంత గొప్ప విషయం సార్, అది చాలా చాలా గొప్ప విషయం. ద్రౌపదికి వస్త్రదానం అంటే సార్, ద్రౌపది కృష్ణునికి ఏళ్ళు తెగితే వస్త్రం ద్రౌపదీదేవి కట్టింటాడంట. ఆ చిన్న పేలికకు ఆమెకు వస్త్రదానం ఎంత ఇచ్చినాడు, అది ఆలోచన చేయండి. మనకు కావాల్సిన, నాకు తెలిసిన కాడికి చెప్తున్నాను. చిన్న కాబట్టి గుర్తుంచుకోండి, మన అందరిలో దైవ లక్షణాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం రాక్షసులం కాదు, గుర్తుంచుకోండి. ఆసురులం అసలు కాదు. అసురత్వం కొంత ఉంది, భోగభాగ్యాల కోసం మనము చేయడము. సింపుల్ గా ఉండండి. ఏమైంది, ఇప్పుడు నాలాగా 100 రూపాయల చొక్కా వేసుకోండి, మీకు ఎవడు రెస్పెక్ట్ ఇయ్యాడు చెప్పండి? నాలాగా తెల్ల జుట్టు ఉంచుకోండి, మీకు ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు, నేను చూస్తాను చెప్పండి? మిమ్మల్నిగా అవన్నీ వదిలేసాను సార్, చాలా వరకు మీ విన్నాక దేని మీద అలా ఏం లేదు, అలా ఆల్మోస్ట్. జై శ్రీకృష్ణ సార్.
జై శ్రీకృష్ణ మేడం. మనల్నిగా చూసే వాళ్ళే మనకు కావాల్సిన వాళ్ళు సార్. మన స్టేటస్ కానీ ఏది డబ్బు కానీ కాకుండా మనకు చూసే వాళ్ళు మనకు దగ్గర వాళ్ళు అవుతారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అయితే మీరు ఈ మెదడు ఎప్పుడు పెరుగుతుంది మీకు అందరికి కూడా గుర్తుంచుకోండి. మనందరి మెదడు ఏమైందంటే బ్లంట్ గా అయిపోయింది, బాగా బండబట్టిపోయింది. దాన్ని సానబెట్టాలి. పుస్తకాలు చదవండి. నేను చెప్తున్న ప్రవచనాలతో పాటుగా ఇంకెవరైనా చెప్పినవి మీకుంటే అవి కూడా వినండి. లేదా మనదే ఈ భగవద్గీత గీతా సారం ఉంది కదా, ఇదే ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పటి వరకు వినండి. దశశ్లోకి ఉంది మీకు, మళ్ళా ఇది ఉంది, ఇది భజగోవిందం ఉంది. వింటూ పోండి, రోజంతా వింటూ పోండి. 6 గంటలు 7 గంటలు నేను చెప్తున్నా కదా, నేను అదే చేశాను. 8 10 గంటలు 12 గంటలు రాత్రి పడుకునే మనకు ఏ పని చేసినా, రైల్లో వెళ్తున్నా, ఎక్కడన్నా కూర్చున్నా, ఫ్రెండ్స్ తోటి మాటలు తగ్గిస్తే ఎంత లాభం తెలుసా? మీరు ఎవరికి శత్రువులు అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు. మెల్లమెల్లగా తగ్గించుకోవడం. శత్రువులను తగ్గించుకోండి, మిత్రులను కూడా తగ్గించుకోండి. ఆత్మీయులు కొద్ది మందిని ఉంచుకోండి. ఆత్మీయులు అంటే ఏది? మీకు ఇట్లా గీరుకుంటే కూడా బాధపడే వాళ్ళు, అబ్బా నీ గోరు గీరుకుందా అని చెప్పేసి బాధపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఉంచుకోండి. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? మీకు గోరు గీరుకుంటే వాళ్ళు గిలగిల తన్నుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మీకు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మిత్రుడు? మీకు ఉన్నారండి. సో అలాంటి వాళ్ళని ఉంచుకోండి. ఎవరికైతే ఉన్నారో వాళ్ళు అలాగా మీకు గోరు గీరుకున్నా కూడా అమ్మా అని చెప్పేసి బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళతోటి మీరు మెంచుకోండి. సార్ ఉన్నారు సార్ అట్లాంటి వాళ్ళు ఒక 500-600 మంది ఉన్నారు అన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఎక్కువ సార్, 500-600 కదా, 5-6 మంది 500-600 ఉన్నారు అంటే చాలు, ఒకరిద్దరు ఉన్నా చాలు సార్ అట్లాంటి. అందుకే ఆ పాట కూడా చాలా గ్రేట్, ఒకరున్నా కూడా చాలా గ్రేట్ అది. అందుకే ఆ పాట వాడు ఏమంటాడు? మనసున మనసై బ్రతుకున్న బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అని అంటారు. అవునా? అదే విధంగా మీరు హిందీ లోపల కూడా వినుంటారు, ఒక హీరో హీరోయిన్ తోని పాడేవాడ, तुम जो पकड़ ले हाथ मेरा दुनिया बदल सकता हूं मैं, मांगा है तुम्हें दुनिया के लिए. సో ఎంత బ్యూటిఫుల్ పాట అది. ఓ మేరే దిల్ కే చేనాయే మేరే దిల్ కో దువా కీజియే. సో కాబట్టి ఏంటంటే ఒక్కరు మనకు జీవితంలో ఒక్క మంచి మిత్రుడు చాలు. సారీ నేను ప్రశ్న మిస్ అయ్యాను. సో ఒక్కరు లేదు, ప్రశ్న కాదు సార్, ఎక్కడికో తీసుకెళ్లిపోయారు, మంచి పాట పాడారు సార్ అంటున్నాను. రాజేష్ ఖన్నా పాట. ఓకే, సో అయితే ఈ విధంగా మనము ఏం గుర్తుంచుకుంటాము? ఒక్కరున్న జీవితంలో ఒక్కరు చాలు, సరైన వ్యక్తి ఒక్కడు చాలు. ఒక వ్యక్తికి ఎంతమంది కావాలి? దీని మీద పరిశోధన జరిగితే ఏం తెలిసింది తెలుసా? ఒక వైఫ్, ఒక 2 పిల్లలు చాలు, లైఫ్ వెళ్ళిపోతుంది. ఏ అవసరం లేదు, ఎవ్వరు అవసరం లేదు, ప్రపంచం అవసరమే లేదు నీకు. ఎందుకు వచ్చిన తాపత్రయాలు, ఎందుకు వచ్చిన గొడవలు, ఇవి కూడా తగ్గించుకోవాలి తప్ప భార్య పిల్లల మీద కూడా సరే ఇక వీని బాధ్యతలుగా తీసుకుంటే ఓకే, కానీ మిగతావన్నీ వదిలేయచ్చు కదా. కాబట్టి అది గుర్తుంచుకుని స్వాధ్యాయం వీలైనంత చేయండి. ఎన్నిసార్లు స్వాధ్యాయం వచ్చిందో చూడండి. యజ్ఞంలో స్వాధ్యాయం వచ్చింది, స్పెషల్ గా స్వాధ్యాయం వచ్చింది, మనం తెలుసుకున్న 4వ చాప్టర్ లో స్వాధ్యాయం వచ్చింది. ఎన్ని రకాలుగా స్వాధ్యాయం అనేటటువంటి మాట మనకు బయటకు వస్తుందో చూసుకోండి. కాబట్టి స్వాధ్యాయం అన్నిటికంటే కూడా గొప్పది. వినడం, చదువుకోవడం, చదువుకోండి వినండి, చదువుకోండి వినండి, చదువుకోండి వినండి, ఇక వేరే పని పెట్టుకోవద్దు. జై శ్రీకృష్ణ. ఇంకా లాస్ట్ మినిట్ ప్రశ్నలు ఏమైనా ఉంటే తీసుకుందాం. రేపు మనకు ఎప్పట్లాగానే అత్యద్భుతమైనటువంటి భగవంతుడి స్వరూపమైనటువంటి విష్ణు సహస్రనామాన్ని తెలుసుకుంటాము. ఎల్లుండి అందరికి గుర్తే ఉంటుంది, మనకు 3 గంటలకు మనకు మణిద్వీపం యొక్క ఉపోద్ఘాతం ఉంటుంది. 3 గంటలకు రాత్రి మామూలుగానే మహాభారతం ఉంటుంది. నైట్ ప్రోగ్రామ్స్ లో ఏమీ చేంజ్ లేదు. ఈ శనివారం నాడు మనకు నారాయణీయం ఉండదు. నారాయణీయంలో మనం 25 దశకాలను ఆల్రెడీ పూర్తి చేసుకున్నాము. మళ్ళీ సమయం వచ్చినప్పుడు అలాగే మళ్ళీ మనము ఇంకో కొన్ని దశకాలను కవర్ చేసుకుంటాం. మొత్తం 100 దశకాలు అయ్యే వరకు భాగవతాన్ని మొత్తము రసాన్ని స్వీకరిద్దాం తప్పకుండా. ఇక మణిద్వీపము
మళ్ళీ మనకు భగవంతుని ఇంకొక రూపంలో చూసేటటువంటిది లలితా సహస్రనామం లోపల, దేవి భాగవతంలో, బ్రహ్మాండ పురాణంలో, ఓకే, ఈ మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి సప్తశతి కావచ్చు, అంటే చండీ సప్తశతి అంటారు కదా, దశ మహావిద్యాల యొక్క సారం అవ్వచ్చు, అన్నిటికీ రూపమైనటువంటి మణిద్వీపం యొక్క వర్ణన చేస్తూ, ఆ వర్ణన దానికి కారణం ఏంటి, ఒక పెద్ద రూమ్ ఉంది, ఆ రూమ్ బయట చాలా మంది వెయిట్ చేస్తుంటారంటే అది కాదు దాని ఉద్దేశము. ఎవరు వాళ్ళు, ఆ వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరు, ఆ రూమ్ ఏంటి, వెయిటింగ్ రూమ్ ఏంటి, ఇలాంటివి మనము చాలా అద్భుతంగా తెలుసుకుంటాము మణిద్వీపం లోపల. కొద్దిగా శ్రద్ధ పెట్టడానికి ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. ఫస్ట్ డే నాడు ఉపోద్ఘాతం ఉంటుంది, ఇంకా మళ్ళీ ఉపోద్ఘాతం మళ్ళీ ఎప్పుడు ఇస్తామో తెలియదు కాబట్టి వీలైనంత వరకు పెన్నులు పేపర్లు తెచ్చుకోండి. అందులో తెలిసినవే మీకు చాలా ఉంటాయి, తెలియనివి ఏమైనా ఉంటే రాసుకోండి, లేదా ఇంతకు ముందు వినని వాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే రాసుకోండి. సో కాబట్టి అదొక మహోన్నతమైనటువంటి సెషన్ ఉంటుంది. రేపు రాత్రి 9 గంటలకేమో భగవంతుడు ఈ అన్వేషణ దేవి భాగవతం కూడా చెప్పండి సార్ వీలైతే. అది కూడా స్టార్ట్ చేయండి. అది ఇంకా టైం ఉంది మనకు దేవి భాగవతానికి. అంటే పురాణాలు నేను కొద్దిగా తక్కువనే, ఆ పురాణాలలో ఓన్లీ ఒక శ్రీకృష్ణుడి భాగవతమే చెప్పుకున్నాం మనము. అది 2 సార్లు చెప్పుకున్నాము, నారాయణీయం ద్వారా మళ్ళీ ఒక 2-3 సార్లు రివిజన్ చేసుకున్నాము. చూద్దాం దేవి భాగవతానికి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎందుకంటే ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి మనం తెలుసుకునేవి. తప్పకుండా అందులో దేవి భాగవతాన్ని క్లుప్తంగా ఎలాగో పరిచయం చేస్తాను. నేను మణిద్వీపం చెప్పినప్పుడు క్లుప్తంగా దేవి భాగవతం కూడా పరిచయం చేస్తాను. అన్ని కథలు దేవి భాగవతం మొత్తం మీకు తెలిసిన కథలే ఉంటాయి. అసలు అందులో ఒక్క కథ కూడా మీకు తెలియనిది ఉండదు. మధుకైటబుల నుంచి మొదలెట్టి పార్వతీదేవి వర్ణనల వరకు, దక్ష యజ్ఞం వరకు ప్రతి ఒక్కటి అందులో కూడా ఉంటుంది మీకు. సావిత్రి దేవిది, లక్ష్మీదేవిది, వాట్ నాట్ లైక్ మీకు అన్ని ఉంటాయి. మళ్ళా తర్వాత మాహిష్మతి సామ్రాజ్యంది అన్ని ఉంటాయి. సో కాబట్టి చెప్పుకుందాం, క్లుప్తంగా చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ. ఇందులోనేనా సార్, ఈ గ్రూప్ లోనేనా మళ్ళీ వేరే గ్రూప్? వేరే గ్రూప్ లింక్ పెట్టాను, ఆల్రెడీ లింక్ పెట్టాను, అందరూ అందులో జాయిన్ అవ్వండి. అది మన గ్రూప్ కాదు, వేరే విజయవాడ వాళ్ళు ఒక గ్రూప్ ఉందన్నమాట, నా కోసమే ప్రత్యేకంగా క్రియేట్ చేశారు. వాళ్ళు మణిద్వీపం నేర్పిస్తున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు చాలా గ్రూప్స్. గ్రూప్ పేరేంటి సార్? గ్రూప్ పేరు కైవల్య ఆకృతి. నేను పెట్టాను ఆల్రెడీ, గ్రూప్ లోపల పెట్టాను. ఇందులో ఇప్పుడు భగవద్గీతలో కూడా పెట్టినట్టున్నానా చూడండి ఒకసారి. పెట్టినట్టున్నానా? ఒక పని చేస్తాను, అన్ని గ్రూప్లలో సార్ పెట్టండి సార్. సరే మళ్ళొకసారి పెడతాను. అన్ని గ్రూప్లలో ఉంది, జాయిన్ అయ్యారు కూడా. అది జాయిన్ అవ్వని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి పెడతాను. మళ్ళీ మల్టిపుల్ రిమైండర్స్ మీకు ఎట్లాగో వస్తూనే ఉంటాయి, నా నుంచి గంటకు ఒక రిమైండర్ వస్తూనే ఉంటుంది కదా, అవి కూడా పెడతాను. సో ఎవరు ఏమి మిస్ అవ్వకుండా ఉండాలనే నాకు ఇన్ని రిమైండర్స్ పెట్టేది. సో కాబట్టి చక్కగా అందరూ కూడా ఈ జ్ఞానాన్ని వదులుకోకండి, స్వాధ్యాయం అస్సలు వదులుకోకండి. జీవితంలో మనల్ని కాపాడేది ఒక్క స్వాధ్యాయమే. మీరు కొన్ని మెట్లు వేయండి, అక్కడి నుంచి దేవుడే తీసుకొని వెళ్తాడు. ప్రకృతి శక్తులు అంత పవర్ఫుల్, మీకు అది ఒకటి గుర్తుంచుకోండి. ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి భగవంతుడు స్వరూపం ఏదైతే ఉందో అది మనల్ని తప్పకుండా మెట్లు 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 ఎక్కించి తీసుకెళ్తుంది. కానీ ఆ ముందు కొన్ని మెట్లు మీరు వేయాలి కదా, అందుకోసమే ఈ ప్రయత్నం అన్నమాట. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు తీసుకుంటారు? మీరు మా చేత చేయిస్తున్నదే స్వాధ్యాయం సార్, మనం అందరం స్వాధ్యాయులమే, మీరు గురువు గారు. అయ్యో గురువు, అందరం కలిసి నేర్చుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. ఏ గ్రూప్ లో పెట్టారు సార్? ఉద్ధరేద ఆత్మనాల్లో పెట్టారా? లింక్ పెట్టినట్టున్నాను, పంపిస్తాను నేను ఇప్పుడు, మళ్ళీ పంపిస్తాను, అన్ని గ్రూపుల్లో పెడతాను మళ్ళీ. సార్ థ్యాంక్ యూ సార్. అలాగే మీరు చెప్తున్న మీనింగ్స్ బుక్ ఉంది సార్, భగవద్గీత, అది జ్ఞానేశ్వరి అనే ఏదో చెప్పారు, ఒకసారి పెట్టారు సార్, ఒకసారి మళ్ళీ పెట్టారు సార్ బుక్. అవును, జ్ఞానేశ్వరి కూడా చెప్తున్నాను, ఇంకొక బుక్ కూడా చూపిస్తాను, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అందరూ. జ్ఞానేశ్వరి బాగుంది సార్, భగవద్గీత జ్ఞానేశ్వరి. ఎక్కడ దొరుకుతుంది మేడం? దొరుకుతలేదు కదమ్మా, తెలుగులో లేదు. ఆన్లైన్ లో దొరుకుతుందమ్మా. ఆన్లైన్ లో ఉందా? ఓకే ఓకే. పెట్టండి, కొంచెం చూసుకొని కొనుక్కుంటాం. ఈ బుక్ ఫాలో అవుతున్నా నేను, అప్పుడప్పుడు మీకు ఉదాహరణలు చెప్పడానికి. క్లియర్ గా లేదు సార్, అది కొంచెం ఫోకస్ చేస్తారా? ఓకే, నాకు క్లియర్ గా కనపడలేదు సార్. క్లియర్ గా కనపడలేదు సార్, ఫోటో పెట్టండి సార్, ఫోటో పెట్టరా సార్, ఫోటో పెట్టరా సార్? పేర్లు కనపట్లేదు. పుస్తకాలని ఆన్లైన్ ఉంది చూడండి, అందులో దొరుకుతుంది 600 కి. అంటే రైటర్ పేరు కనిపించలేదండి. రెండవ పుస్తకం కనిపిస్తుందా? ఇది
పైన ఒకటే కనిపిస్తుంది, భగవద్గీత అని కనిపిస్తుంది సార్, కింద అక్షరాలు అసలు కనపడటం లేదు. తత్వానంద గోరఖ్పూర్ వాళ్ళదని తెలుస్తుంది. తత్వానంద స్వామిది, తత్వానంద సరస్వతి. ఫోటో పెట్టండి సార్, ఫోటో ఈ రెండు పుస్తకాలు నేను తప్పకుండా చూస్తున్నాను. ఇంతకు ముందు నేను ఇవి ఫాలో మామూలు జనరల్ గా చెప్పేవాడిని. ఇప్పుడు ఏంటంటే ఉదాహరణలు జ్ఞానేశ్వరిలో చాలా బాగున్నాయి. నేను ప్రతిరోజు కనీసం 1-2 ఉదాహరణలైనా జ్ఞానేశ్వరిలోంచి చెప్తున్నాను. ఎందుకంటే జ్ఞానేశ్వరి రైటర్ పేరు ఏమంది సార్ అది? అట్లా పెట్టాను. విమలా శర్మ అనువాదం, ఇది అనువాదం మరాఠీ బుక్ కదా, అనువాదం మరాఠీ బుక్ కదా సార్ అది, మరాఠీ బుక్. విమలా శర్మ ఇది. అయినా సరేలేండి, నేను గ్రూప్ లో పెడతాను. అయితే ముఖ్యంగా జ్ఞానేశ్వరి ఎందుకోసము అంటే కావలసిన ఉదాహరణలు. అది సుమారుగా 500+ ఉంటుంది బుక్. తత్వ విధానంద గారిది మన హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి తెప్పించుకోవచ్చు, లేదా వారికి బ్రహ్మ విద్యా కుటీరానికి కాల్ చేస్తే పెడతారు. ఇది కూడా 250 రూపీస్. ఇదేమో డైరెక్ట్ శంకర భాష్యం, శంకరాచార్య భగవద్గీత మీద ఏం చెప్పారు అనే దాని యొక్క భాష్యం. కొనుక్కోవాల్సిన వాళ్ళు కొనుక్కోండి, లేకపోతే నేను అన్ని కలిపే కొడుతున్నాను కదా. సో అది మన పర్సనల్ ఎగ్జాంపుల్స్ కూడా చాలా చెప్తున్నాం కాబట్టి మనకు ఇది. కానీ నా లోపల మంచి ఇది పెంచినవి మాత్రం ఈ పుస్తకాలు చాలా. మళ్ళా ఇంకొకటి సుందర చైతన్య గారిది కూడా ఒక అద్భుతమైన బుక్ ఉంది, 5 వాల్యూమ్స్ అది ఉంటుంది, అది కూడా తీసుకోండి వీలైన వాళ్ళు. ఇదంతా కూడా ఎవరికి బాగా చదవాలి అనే కోరిక ఉన్న వాళ్ళకి, లేకపోతే మనం చెప్తున్న ప్రవచనాలు సరిపోతాయి. బాగా చైతన్య కూడా బాగుంటుంది సార్. సుందర చైతన్య భాగవతం చదువుతున్నాను. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొక బుక్ ఈయన మన విద్యాప్రకాశ్ ఆనందగిరిది గీతోపన్యాసాలు, తర్వాత గీతా మకరందం. ఈ 2 తప్పకుండా కొనుక్కోండి. గీతా మకరందము కంపల్సరిగా ప్రతి ఇంట్లో ఉండాల్సిన పుస్తకం గీతా మకరందం. ఉంది సార్, తత్వసారం రోజు వింటాను సార్, చాలా బాగుంది. విద్యాప్రకాశానంద తత్వసారం రోజు వింటాను, చాలా బాగుంటాయి. రోజు పెట్టుకుంటాను. ఈ రోజు ఒకనాడు రైటర్ ఎవరన్నారు సార్? గీతా మకరందం విద్యాప్రకాశ్ ఆనందగిరి, శుక బ్రహ్మాశ్రమం. ఆ తర్వాత ఆయనదే 100 రూపాయల CD కూడా మీకు దొరుకుతుంది. అది మొత్తం 18 అధ్యాయాలు ఉన్నటువంటిది. శుక బ్రహ్మాశ్రమంకి మీరు ఫోన్ చేస్తే ఇంటికి పంపిస్తారు. సో ఆన్లైన్ లో ఒకసారి చూసుకుంటే శుక బ్రహ్మాశ్రమం వాళ్ళ పుస్తకాలన్నీ మనకు అసలు ఈ మధ్య కాలంలో బతికిన లెజెండ్స్ లోపల ఆయన ఒకరు. ఇప్పుడు లేరు, ప్రస్తుతానికి లేరు. ఆయన మహానుభావుడు, ఆయన లెజెండ్. ఇక భగవద్గీతకు ఆయన చేసిన సేవ ఇంకెవరూ చేయలేదని అనుకోవచ్చు. చెప్పే కదా, మేము నిజామాబాద్ లో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చారు ఆయన భిక్షకి. సో అయితే మహానుభావుడు ఆయన. సో ఆయన తత్వసారం ఇంకా ఆయన చెప్పినట్టు ఎవరు చెప్పారు. వశిష్ఠ గీత గాని, తత్వసారం అన్ని, ఇంకా ఆయన వైరాగ్య సాధన, అసలు వైరాగ్య సాధన సార్. ఆయన కాళహస్తి ఆశ్రమం అయినా సార్. అవునండి. ఇప్పుడు 1980లో వచ్చినాడు సార్ కర్నూలుకు. కర్నూలు 1980లో వచ్చినాడు. ఆయన మాటలు చాలా స్పీడు. ఆయన చెప్తూ ఆయన్నే సంతోషపడుతుంటాడు ముందు. సంతోషపడుతుంటాడు ముందు. నా జోక్స్ నేనే నవ్వుకుంటా, అట్లాగే ఆయన కూడా ఆయన జోక్స్ ఆయన నవ్వుకుంటాడు. అట్లాగే చెప్తూ ఉంటారు సార్, అలా కళ్ళు మూసుకొని చెప్తూనే ఉంటారు ఆయన. అమేజింగ్. సో అట్లాగా ఆయనవి వినండి మీరు తప్పకుండా. నా వాటితో పాటుగా మీకు వెరైటీ కావాలి అంటే గీతా మకరందం, ఇంకోటి గీతోపన్యాసాలు, అది కూడా ఆయనదే. ఆయన వేదాంత పేరి అని ఒక మాసపత్రిక కూడా రాశారు సార్. ఇప్పటికి కూడా నడుస్తుంది అది, ఇప్పటికి కూడా ఉంది. తర్వాత ఈ బుక్ నేను చెప్పింది మా ఈ గురువు గారికి నేను ఏకలవ్యుణ్ణి, తత్వ విధానంద గారు. ఈయన బుక్ ఇది వీలైన వాళ్ళు కొనుక్కోండి. ఇది కొద్దిగా కష్టమైన బుక్. ఇదేంటంటే శంకరాచార్య రాసిన దానికి తెలుగు భాష్యం అన్నమాట. డైరెక్ట్ గా శంకరాచార్య రాసిన దాన్ని ఒక పక్కన శంకరాచార్య రాసింది సంస్కృతం ఉంటుంది, ఇంకో పక్క తెలుగుది ఉంటుంది. కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్ అది. లేదు మీకు ఉదాహరణల ద్వారా విషయాన్ని తెలుసుకోవాలంటే ఇక జ్ఞానేశ్వరిని మించింది లేదు ప్రపంచంలో. మీరు చాలా సింపుల్ గా జ్ఞానేశ్వరి, చాలా సింపుల్ గా బాగుంది సార్, చాలా సింపుల్ గా అర్థమవుతుంది. జ్ఞానేశ్వరి ఎక్సెప్షనల్ చాలా బాగుంటుంది. ఇవి ఆన్లైన్ లో దొరుకుతుంది సార్, తెలుగు పుస్తకాలని దాంట్లో దొరుకుతుంది. నేను కూడా కొనుక్కున్నాను సార్, వచ్చింది సార్, బాగుంది, చాలా బాగుంది. అసలు ఉదాహరణలు. అసలు ఆయన మహానుభావుడు జ్ఞానేశ్వరు. సో ఆయన జీవిత చరిత్ర ఒకరోజు తెలుసుకుందాం. సంత్ జ్ఞానేశ్వరిది చాలా అద్భుతమైనటువంటి కథ అన్నమాట. తెలుసుకుందాం తప్పకుండా. అయితే వీలైన వాళ్ళు ఇవన్నీ హడావిడిగా కొనేసేసుకొని అన్ని అలా పెట్టేసి అలా పడేయకండి. చదవగలిగేంతే కొనుక్కోండి. ఏమీ లేకపోతే సింపుల్ గా గీతా ప్రెస్ వల్ల మామూలు బుక్ కొనుక్కొని చదువుకున్నా చాలు. మన ప్రవచనాలు ఎలాగో వింటారు కాబట్టి. సమయం ఉంది, ఇంకొద్దిగా చింతన చెయ్యాలి అనుకునే వాళ్ళు మాత్రం
నేను చెప్పిన వాటిలో తప్పకుండా ఈ పుస్తకాలు కొనుక్కోండి. ఫస్ట్ జ్ఞానేశ్వరి ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోండి. ఎందుకంటే ఉదాహరణలు మీకు అర్థం కాకపోవడం అవుట్ ఆఫ్ క్వశ్చన్. దాని ఇంగ్లీష్ వర్షన్ నేను ఆల్రెడీ పెట్టాను. ఇంగ్లీష్ లో తెలుగులో యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. కొద్దిగా ఇంగ్లీష్ అర్థమవుతుంది అనుకున్న వాళ్ళు ఇంగ్లీష్, చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు మన గ్రూప్ లో, 90% పైన ఎడ్యుకేటెడ్ పీపులే. సో వాళ్ళు తప్పక ఇంగ్లీష్ లో చదవండి, ఏం పర్వాలా. సరే, తెలుగు బుక్ దొరికితే మంచిదే. ఓకేనా? ఇంకా దొరుకుతుంది సార్, చాలా బాగుంది. మేము కొనుక్కున్నాము. ఈ రోజు 7వ అధ్యాయం చదువుతున్నాను సార్. 7వ అధ్యాయానికి వచ్చాను అలా. కానీ సార్ చాలా ఇంతకుముందు బాగుంది, కూడా చాలా ఇంతకుముందు బాగా చెప్పారేమో కానీ అర్థమవుతుంది నేను ఎప్పుడు వినలేదు. మీరు స్టార్టింగ్ శ్లోకం చెప్తారు, అంతరాయతి రూపస్ అంటే ఒకసారి మీనింగ్ చెప్తారా సార్? నాకు ఎప్పటి నుంచో తెలుసుకోవాలని ఉంది. అంతరాయ ఆ, అంతరాయ చతుర్థి విభక్తి. తిమిర ఉపశాంతి. తిమిరము అంటే అంధకారం, అజ్ఞానం, తమస్సు. అది ఉపశాంతి కావాలి. మన హిందూ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలో ఉన్న అజ్ఞానం పోవాలి, అవిద్య పోవాలి అని చెప్పేసి మనం భావిస్తూ ఉంటాం కదా. అది మనలోంచి తీసేయాలి. ఎవరు తీసేయాలి? కుంజరం ముఖము ఉన్నటువంటి వాడు, మనిషి లాంటి శరీరం ఉన్నటువంటి వాడు, తొండం ఉన్నటువంటి వాడు, పెద్ద తొండం నేను మనస్సు లోపల ధ్యానిస్తాను. అంటే దీని మీనింగ్ ఏంది? పెద్ద తలకాయ ఉన్నటువంటి వాడు అంటే బుద్ధి అని చెప్పేసి నిన్న తెలుసుకున్నాం. మనిషి లాంటి శరీరము అంటే వివేకం ఉండే వ్యక్తి అని చెప్పి, చలనం ఉండి వివేకం ఉన్న వ్యక్తి. 2 కాళ్ళ మీద ఉన్నాడు అంటే వాడు వివేకం ఉన్నట్టు. ఎందుకంటే దీన్ని సమ్యక్ అంటారు. ఈ జంతువులు ఇలా ఉంటాయి, దాన్ని తిర్యక్ అంటారు. సమ్యక్ లో ఉండేటటువంటి రూపం. తర్వాత తొండము చిన్న సూదిని కూడా బయటికి తీస్తుంది, పెద్ద వస్తువులను కూడా బయటికి తీయగలిగేది. శక్తివంతమైనటువంటిది తొండము. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి ఆ భగవంతుడు నాలో అజ్ఞానాన్ని పోగొట్టు గాక, అంటే స్వాధ్యాయం ద్వారా నా అజ్ఞానాన్ని నేను పోగొట్టుకుందాం అనుకుంటున్నాను అని దాని అర్థం. అది కాక మనము ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం, అది కూడా అంతే. అది కూడా మనలో ఉన్న అజ్ఞానాన్ని సూర్యుడి రూపంలో ఉన్నటువంటి ప్రకాశము పోగొట్టును అని. దానికి దేవతలను కలిపారు, 24 దేవతలని, అది పక్కన పెట్టేయండి. బట్ మన హిందూ ధర్మం చెప్పేదల్లా కూడా ఏంటంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుమని చెప్పేసి ప్రకృతి శక్తులను ప్రార్థించడమే హిందూ ధర్మం. మరొకసారి చెప్తున్నాం, మనలో ఉన్నటువంటి తమస్సుని, అంధకారాన్ని, లేజినెస్ ని, ఇవన్నింటినీ కూడా పోగొట్టమని చెప్పేసి భగవంతుడిని ప్రార్థించడమే హిందూ ధర్మం. మీకు అన్ని చోట్ల అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ కూడా అదే చెప్తుంది. నన్ను అసత్యం నుంచి సత్యం వైపుకు తీసుకెళ్ళు, నన్ను అంధకారం నుంచి జ్యోతి వైపుకు తీసుకెళ్ళు, నా మరణాన్ని అమృతమయంగా చెయ్యి. అంటే నేను ఎప్పటికీ అమృత తుల్యమైన వాడిని, అంటే శరీరం నుంచి నేను ఆత్మస్వరూపానికి చేరుకోవాలి అనేటటువంటి అద్భుతమైనటువంటి. అందుకే అంటున్నా, హిందువులుగా పుట్టడం గొప్ప, మానవులుగా పుట్టడం గొప్ప, హిందువులుగా పుట్టడం ఇంకా గొప్ప, భారతదేశంలో పుట్టడం ఇక మీరు చేసుకున్న కోట్లాది కోట్ల అదృష్టం. ఇవన్నీ కాక ప్రవచనాలు వినాలి అనే కోరిక కలగడం, అది మరింత గొప్పతనం. కాబట్టి స్టూడెంట్స్ కావడం ఇంకా గొప్ప మాకు. అయ్యో రామ, ఎంత లక్కీ సార్ మేము అసలు. మీ సత్సంకల్పాలు కూడా వినడం, అజ్ఞానాన్ని సత్సంగాలు వినడం కూడా గొప్పనే కదా సార్. మీ సత్సంగం వినడం కూడా గొప్పనే కదా. ఫలాపేక్ష లేకుండా నడుపుతున్నారు సార్. అందరూ బాగుండాలి, తప్పకుండా బాగుంటారు. అందరూ ఆత్మస్వరూపులు. శారద గారు, సారీ వినిపించలేదు. చాలా మంచి మంచి విషయాలు మీరు నేర్చుకోవాల్సినవి చెప్తున్నారు కదా, అవి చాలా బాగున్నాయి నిజంగా. కాబట్టి మనకు గుర్తుంచుకోండి, మనం అదృష్టవంతులము. ఒకటి నేను ఏమంటానంటే, నేను మళ్ళీ చెప్పాను, ఎన్నో రోజుల కింద చెప్పాను, ఎట్టి పరిస్థితుల లోపల కష్టానికి ఏడవవద్దు. కష్టం వచ్చినప్పుడు నవ్వండి. ఎందుకు నవ్వాలి? అప్పు తీరిపోతుంది అక్కడ, మీకు మీ అప్పు తీరిపోతుంది, నవ్వండి. కాబట్టి బ్యాంక్ వాళ్ళకి, శర్మ గారికి తెలుసు, బ్యాంక్ వాళ్ళకి కొన్ని రోజుల పాటు రూరల్ ఏరియాస్ లో వేస్తారు. ఎందుకంటే అది తప్పదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, తొందరగా వేయించేసేసుకుంటారు రూరల్ లో, వేయించుకుని తర్వాత అంతా హ్యాపీగా ఉండొచ్చు అని. అదే విధంగా ముందు కష్టాలు పోనీయండి, ఏమైతుంది పోనీ, తర్వాత సుఖాలు వస్తాయి. ఎప్పుడైతే మనము సంతోషంగా ఉండి భగవంతుణ్ణి సంతోషంలో కూడా గుర్తుపెట్టుకోగలుగుతామో, బాధలో ఎలాగో గుర్తుపెట్టుకుంటాం, సంతోషంలో కూడా గుర్తుపెట్టుకునే స్థాయికి రావాలని కోరుకోండి. అప్పుడేమవుతుందంటే, ఇక మనం సంతోషంలో ఉన్నప్పుడు తప్పు పనులు చేయం. భగవంతుడు ఉన్నాడు అని గుర్తున్నవాడు తప్పులు చేయడు. ఆలయానికి వెళ్ళే పద్ధతి అది కదా. ఆలయానికి ఎందుకు వెళ్తారు? దేవుడు అక్కడే ఉన్నాడనా? కాదు కదా. ఆలయానికి వెళ్ళినప్పుడు కష్టాలు ఉన్నప్పుడే దేవుని కలుస్తాం, సుఖం ఉన్నప్పుడు దేవుని కలుస్తారు కదా సార్. కష్టాలు ఉన్నప్పుడు దైవాన్ని కలుస్తాం. ఎప్పుడు కష్టాలు ఉన్నారని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కుంతీదేవి అన్నింది కదా సార్, అల్ప హంసతులుగా పోయి ఉన్నప్పుడు నేను కొలవదేవి స్వామి, నా కష్టాలు ఉన్నప్పుడు నేను కోలుస్తున్నాను నేను. అది మీకు తెలియదేం కాదు. కరెక్ట్. సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా భగవంతుడి యొక్క ఇది మనకు ఉండాలి. మనకు భక్తులు, మహాభక్తులు ఏమంటారు తెలుసా?
మేము పశువుగా పుడతామా, కుక్కగా పుడతామా, నక్కగా పుడతామా, మళ్ళీ జన్మతో పుడతామా ఏం పర్వాలేదు, మాకు మోక్షం అవసరం లేదు. మళ్ళీ జన్మెత్తినా సరే మాకు భగవంతుడు గుర్తుంటే చాలు అని చెప్పి అంటారు. ఎంత బాగుంది చూడండి. భక్తి అంటే అది. మనం ఏంది పసుపులు వేస్తున్నాం, మొన్నటి దాకా శనగల గోల చచ్చిపోయాం. ఏమంటారంటే భక్తి అంటే మీరు చేసే హంగు పిచ్చి వేషాలు ఆర్భటాలు కావు అని గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చెప్పింది భక్తి. ఆయన ఏమన్నాడు, నాకు మోక్షం రాకపోయినా పర్వాలే, ఇంకొక జన్మ వచ్చినా కూడా పర్వాలే, కుక్క జన్మ వచ్చినా ఓకే నో ప్రాబ్లం, నక్క జన్మ ఏం పర్వాలే, నరకం పోయినా ఏం పర్వాలే, నీ నామం చేసుకోగలిగే మైండ్ సెట్ నాకు ఇవ్వు దేవుడా, నిన్ను తలుచుకునేటటువంటి అదృష్టాన్ని నాకు కల్పించు, నాకు ఏది వచ్చినా ఏం కాదు, ఎందుకంటే ఆ ఒక్క సహాయం ఉంటే అన్నింటినీ మనం ఛేదించగలం. సో ఇది గుర్తుంచుకోవాలి, ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇటువంటి వాటిని మనం చేస్తున్నటువంటి పిచ్చి వేషాలని భక్తిగా భావించడం తప్పు, అవి భక్తి కాదు. భక్తి అంటే భగవంతుడిని అనన్య చింతనతో, ఎప్పుడైతే మీరు భగవంతుని అనన్య చింతనతో పూజిస్తారో అప్పుడు భగవంతుడు మిమ్మల్ని ఎన్ని విషయాల నుంచి కాపాడతాడు. మీకు మృత్యువు, జర, వ్యాధి, సరే మృత్యువు ఓకే దేవుడు కాపాడకపోవచ్చు, జరా వ్యాధుల నుంచి అట్లీస్ట్ కాపాడతానని చెప్పి మాట ఇచ్చాడు కదా. ముసల్తనము రోగాల నుంచి కాపాడతానని. కాబట్టి ముసల్తనం వస్తుంది, నా పిల్లల అవసరం వస్తుంది, సమాజం అవసరం వస్తుంది, చుట్టాల అవసరం వస్తుంది అనుకునే బదులుగా ముసలితనం వస్తే దేవుడే కాపాడతానని చెప్పాడు అని ధైర్యంగా నిలబడండి. ఇన్ని రోజుల పాటు భగవద్గీత ఇంత మెల్లగా చెప్పుకుంటా మీకు అర్థం కాకపోతే ఏం చేయాలా గుర్తుంచుకొని ఇంకా ఏడవడం ఆపేయండి. భగవద్గీత ఉద్దేశమే 7వ వద్దు నుంచి స్టార్ట్ అయ్యి 7వ వద్దు దాకా తీసుకెళ్తున్నాడు. ఇక దేవుడి మాట కూడా వినరా? సరే శ్రీనివాస్ చెప్తే వినరు, దేవుడి మాట కూడా వినరా? ఆలోచించండి ఒకసారి. నేను అన్నది ఏమి బాధగా ఆలోచించండి ఒకసారి. దేవుడే చెప్తున్నాడు ఏడవద్దని, మీరెవరు ఏడవడానికి? అంటే దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళడానికి మీకు ఇష్టం ఉందా? మీరు ఏడుస్తున్న ప్రతిసారి గుర్తుంచుకోండి, ఓకే ఇది తప్పు అని చెప్పి గుర్తుంచుకోండి. ఒక సినిమా లోపల ఒక ఆమె ఏడుస్తుంటే ముందు తీసుకొచ్చి అద్దం పెడతారు, సీతమ్మ వాకిట్లోనే అనుకుంటాను, లేదా అందరి బంధువుగా రెండిట్లలో ఉందని అనుకుంటా. ఏడుస్తూ ఉంటే ముందు అద్దం పెట్టగానే ఆమె ఏడుపు ఆవేస్తుంది, ఎందుకంటే ఏడుస్తున్నప్పుడు అసహ్యంగా అయిపోతుంది ముఖం. సో నవ్వుతున్నప్పుడు ఆ నవ్వు ఎవరు నవ్వినా ఎంత బాగుంటుంది తెలుసా? నవ్వు అనేది ఎవరు నవ్వినా కూడా ఆనందంగా ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు కూడా గుర్తించగలడు నీ నవ్వులో ఉన్నటువంటి పవిత్రతను. నవ్వండి, హ్యాపీగా నవ్వండి, గుండె మిదయ్యేలాగా నవ్వండి, సంతోషంగా ఉండండి, కల్మషం లేని నవ్వులు నవ్వండి, గుండె లోతుల్లోంచి నవ్వండి. మానవ జన్మ వచ్చింది, హిందూ ధర్మంలో పుట్టాను, భారతదేశంలో పుట్టాను, మహోన్నతమైనటువంటి కావ్యాల గురించి తెలుసుకుంటున్నామని సంతోషంగా గర్వించి ఆనందంగా ఉండండి. సరేనా? రేపు మహోన్నతమైనటువంటి మరో శ్లోకాన్ని మనము విష్ణు సహస్రనామం లోపల తెలుసుకుంటాము. ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాము. ఎన్నిసార్లు మీరు వినగలుగుతారు అనేది మీ పైననే ఆధారపడి ఉంది. అది గుర్తుంచుకొని ధర్మం కోసమని ప్రతి ఒక్కరు నడుము కట్టండి, అంతే. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాం. 30 seconds. చిన్న అభిప్రాయం సార్. చెప్పండి సార్. భగవద్గీత చదివినాకనే భాగవతం చదవాలనే అభిప్రాయం. పరిచయం ఉంటుంది కదా, భగవద్గీత అనేది పరిచయం అయిపోవాలి ముందు, తర్వాత భాగవతం చదివినప్పుడే అర్థమవుతుంది. నాకు తెలిసిన కాడికి చెప్తున్నాను. జై శ్రీకృష్ణ. సార్ జ్ఞానేశ్వరి పేరు చెప్పరా సార్ రైటరు? పంపిస్తానమ్మా. ఏదో ఒకటి పట్టుకొని దాన్ని ఇప్పుడు అది భాగవతం అని లేదంటే భగవద్గీత అని లేదా ఏదో ఒకటి మీరు అన్ని తత్వమే చెప్తున్నారు కనుక అన్ని కనెక్ట్ చేసి ఏదో ఒకటి మాస్టర్ చేయగలిస్తే ఐ థింక్ అది బాగుంటుంది అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇన్నిట్లోని చేయగలమో లేదో తెలియదు కానీ ఏదో ఒకటైనా కరెక్ట్ గా పట్టుకుంటే అవి డెఫినెట్లీ అర్థం అవుతాయి. మీరు ఒకటే గుర్తించాలి, మనం చెప్పుకుంటున్నవి అన్ని కనెక్ట్ చేసే చెప్తున్నాం. అన్ని బుక్కులలో నేను అదే చెప్తున్నా, కొత్త విషయాలు చెప్పడం లేదు. నేను మీకు వైరాగ్య సాధన బుక్ లో అదే చెప్తున్నా, దశశ్లోకిలో అదే చెప్తున్నాను, భాగవతంలో అదే చెప్తున్నాను, భగవద్గీతలో అదే చెప్తున్నాను, ఎందులో అయినా అదే చెప్తున్నాను. కాబట్టి మీకు ఏంటంటే అన్నిటిలో ఉన్నది ఒకటే అని గుర్తించండి. ఈ పుస్తకం ఆ పుస్తకం ఏ పుస్తకాలు వేరు కాదు, అన్ని పుస్తకాలలో ఉన్నటువంటిది ఒకటే. అది మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించడము. మనలో రిపీట్ అవుతాయి సార్, అన్ని రిపీట్ అవుతాయి. ఉత్తర గీత తర్వాత భాగవతం మొత్తం అన్ని కూడా కామన్ పాయింట్స్. మీరు చూడండి, ఇప్పటివరకు మనకు దగ్గర ఒక 60, 70, 80 ప్లేలిస్టులు ఉన్నాయి. ప్రతి ప్లేలిస్ట్ లో చూడండి, అన్ని కూడా సిమిలర్ గా అనిపిస్తాయి మీకు. అన్ని రిపీట్ అవుతున్నా ఏ రోజుకి ఆ రోజు కొత్త క్లాస్ లానే ఉంటుంది, ఏ రోజు
ఏ రోజు కొత్త క్లాస్ లాగే ఉంటుంది మళ్ళీ. అదేంటో మరి చెప్పినదే చెప్తున్నా కానీ బోర్ అనేది కాదు, ఇంకా ఇంకా సార్ ఒక ఇంట్రెస్ట్ రిక్వెస్ట్ సార్, వస్తుంది అసలు. సార్ చెప్పండి. సార్ వన్ రిక్వెస్ట్. ఈ దశ శ్లోకి ఆ 10 శ్లోకాలు మీరు ఒకసారి పాడి ఆడియో పెట్టండి సార్, అది చాలా బాగుంది. పెట్టాను కదా నేను, పెట్టాను యూట్యూబ్ లో ఏడ్చుకుంటూ కూడా పెట్టాను. మీరు అంతా నవ్వుకున్నారు. మీరు అప్పుడు ఔరంగజేబు శంభాజీ కొడుతుంటే ఎట్లయితే జనాలు పాప్కార్న్ తిన్నారో అట్లా నేను బాధపడుకుంటూ, నాకు దశశ్లోకి ఎప్పుడు చదివినా ఏడుపు వచ్చేది. ఒకసారి అలాగే చదువుదామని చెప్పి చదివితే చాలా ఎమోషనల్ అయిపోయాను. మీరందరూ శుభ్రంగా పాప్కార్న్ తింటూ వంట చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు. లేదు సార్, ఆ వీడియో విని మేము కూడా ఏడ్చాం సార్, నిజంగా చెప్తున్నాను. ఆ వీడియో అప్పుడు బాగా ఏడ్చాం సార్, నిజంగానే చాలా చాలా అసలు బాధపడ్డారు సార్. ఆ రోజంతా కూడా అదే శ్లోకాలు సార్. సార్ 10 శ్లోకాలు కంటిన్యూస్ గా చదివిందని 10 శ్లోకాలు పాడింది అని కంటిన్యూస్ గా చదివిందే, 10 శ్లోకాలు కంటిన్యూస్ గా చదివిందే నాగండి. పెట్టారు మేడం, చాలా రోజుల క్రితం పెట్టారు సార్, పెట్టారు అప్పుడు వీడియో. మరి సారీ, నేను మిస్ అయ్యాను సార్. ఎలా మిస్ అయ్యాను నాకు తెలియదు, చూస్తా. అదే అదే దశశ్లోకి మీకు వస్తుంది ఆగండి. అందులో లోపల నేను చూస్తున్నాను ఆగండి. మీ ప్లేలిస్ట్ లోకి వెళ్ళి వెతికితే దొరుకుతుంది సార్. వినిపిస్తోందా? సౌండ్ లేదు సార్. వినిపించట్లేదా? లేదు, ఆడియో మీ వాయిస్ వినిపిస్తుంది సార్, ఇప్పుడు క్లాస్ వినిపిస్తుంది, అది వినపడట్లేదు. వినిపించట్లేదు. లేదు సార్, పర్వాలేదు సార్, చూస్తాను. సార్ మేము ఉంటాము సార్. అయ్యో, షేర్ చేశాను, మీరు బై ఛాన్స్ మరి ఎలా మిస్ అయ్యారు? అది బస్ వాయిస్ ఎందుకో రావట్లేదు అన్నారు కదా. సరే, ఇట్స్ ఓకే. సో ఇంకేం ప్రశ్నలు ఉన్నాయా? ఇంకా 1.5 గంట అయింది, ఆపుతున్నామా? చెప్పండి. మీరు ఎంతసేపు చెప్పినా ఆపమని ఎవరు అడిగారు సార్? 1.5 గంట అయిందిగా, పడుకోండి చక్కగా. రేపు మంచిగా విష్ణు సహస్రనామానికి రెడీ అవ్వండి. ఈ పవిత్రమైనటువంటి 9 రోజుల లోపల చక్కగా అన్ని వింటూనే ఉండండి. రోజంతా వింటూనే ఉండండి. ఎన్ని ఉంటే అన్ని. గత వారం రివిజన్ చేసుకోండి, అంతకు ముందటి ఎన్ని చదివినా మీకు ఒక కన్సాలిడేటెడ్ ఐడియా వస్తుంది. ఆ ఐడియా రాగానే ఇంకా మీకు ఇక అన్ని అర్థమైపోతాయి. అది అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవ్వాలని ఆశిస్తున్నాను. ఎవరికైనా ప్రశ్న ఉందా? ఎవరో సార్ అన్నారు. ఎవరికి లేదు సార్. ఓకే. అందరూ కూడా వీలైనన్ని సార్లు చూసి శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనే 3 మెట్లని అధిరోహిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. ఎల్లుండి మధ్యాహ్నము మనకు దీపవర్ణ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఎల్లుండి రాత్రి సంపూర్ణ మహాభారతం ఎప్పట్లాగే. సో రేపు రాత్రి విష్ణు సహస్రనామ ప్రవచనంలో మళ్ళీ కలుద్దాం. అందరికీ కూడా శుభం కలుగుగాక. శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.